సర్వోన్నతుడు అయిన మా కన్నతండ్రి, పరిశుద్ధమైన మహిమ కలిగిన మీ నామానికి క్రీస్తు వారి పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా బ్రతుకు కాలంలో మరొకసారి మీ మాటలను పాఠంగా వినే అదృష్టాన్ని మీరు ప్రసాదించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి మరి ఈ సమయంలో నాయనా, క్రైస్తవ్యంతో పాటు అనేకులను ప్రపంచవ్యాపితముగా అపార్థములోకి నడిపించి గందరగోళానికి గురి చేస్తున్నటువంటి ఒక చక్కటి ప్రశ్నకి బైబిల్ నుంచి సరి అయినటువంటి సమాధానాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్న నాకు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వింటున్నటువంటి మానవాళికి, మీ పిల్లలకి అర్థం చేసుకోగలిగినటువంటి శక్తిని, నైనా ఒక మంచి స్పష్టతను, ఇతరులకు మార్గాన్ని చూపగలిగినటువంటి జ్ఞానాన్ని దయతో ప్రసాదించగలరని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి క్రీస్తు పేరట నా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ మనస్సులలో వాక్యం పట్ల ఆసక్తిని పుట్టించి ప్రతి వారం బైబిలు తరగతులు, లేఖనాల పరిశోధన తరగతులు అనగానే మీ పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుడి సన్నిధికి వచ్చి ఆయన మాటలను వినటానికి మరి ప్రతి మనిషి యొక్క మనసులలో ఆసక్తిని పుట్టించగలిగిన మరి మనందరి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పేట మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు మరి గడిచిన వారం చాలా మంచి పాఠాన్ని మనం ఆలోచించాం. మరి ఈ వారం కూడా ఒక చక్కటి స్పష్టతని ప్రపంచ ప్రజానీకానికి, అటు ముస్లిం సోదరులకు కానివ్వండి, ఇటు క్రైస్తవ సోదరులకు కానివ్వండి, ఈ రెండు వర్గాలకు కాకుండా మరో వర్గంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజానీకానికి కానివ్వండి, ఒక మంచి స్పష్టతని అందించాలన్న ఆలోచనతో మరి సిలబస్లో దీనిని కూడా ఒక పాఠంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పాఠమే రాసుకోనండి. అంతిమ దైవ గ్రంథం ఏది? అంతిమ దైవ గ్రంథం ఏది? ఖురానా, బైబిలా? అంతిమ దైవ గ్రంథం, ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి అంతిమ దైవ గ్రంథం ఖురానా, బైబిలా అనే సమాజానికి స్పష్టత లేని, సమాజాన్ని గలిబిలికి గురి చేస్తున్న ఈ ప్రశ్నకి బైబిల్ గ్రంథం నుంచి సరి అయిన సమాధానాన్ని, ఒక స్పష్టతనివ్వాలని మరి నేను కోరుకుంటున్నాను. అందుకే దీన్ని పాఠంగా ప్రవేశపెట్టడం జరిగింది. రాసుకోనండి. అంతిమ దైవ గ్రంథం ఏది? ఖురానా, బైబిలా అన్నటువంటి పాఠాన్ని మనం చూద్దాం. దేవుని పిల్లలారా, ఈ టైటిల్ మీద ఎందుకు ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే, దీన్ని ఒక పాఠంగా పెట్టి ఎందుకు మీ ముందుకు తీసుకువచ్చాను అంటే, చాలా సందర్భాలలో మరి బహిరంగ సభలకి, లేఖనాల పరిశోధన తరగతులకి అంటే సెమినార్లకి, అనేక ప్రాంతాలని సందర్శిస్తున్నప్పుడు, అనేక ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, మరి సోషల్ మీడియాలో చూసిన కొన్ని
మెసేజ్లను విన్న యవన బిడ్డలు అనేకసార్లు ఈ ప్రశ్నను నన్ను అడగడం జరిగింది. వారు ఏమని అడుగుతున్నారు అంటే, అన్న మేము సోషల్ మీడియాను చూసాం, అందులో కొందరు ముస్లిం వక్తలు మాట్లాడుతూ, ముస్లిం వక్తలు అంటే మీకు తెలుసు, మరి షఫీ అనేవాడు, ఫజలుర్ రహమాన్ అనే వ్యక్తి, ద ట్రూ మెసేజ్ సెంటర్స్ వారు కాకినాడకు సంబంధించిన వారు, విశాఖపట్నంలోని వుడ్యార్డ్ స్ట్రీట్లో ఉన్నటువంటి మరి మరొక ముస్లిం సంస్థకు చెందినవారు. ఇవి కొన్ని మాత్రమే, కానీ మనకు తెలియకుండా చాలామంది ముస్లిం సోదరులలో స్పీకర్స్గా ఉంటున్నవారు, బోధకులుగా ఉంటున్నవారు చెప్పే మాట ఏంటంటే అన్న, అంతిమ దైవ గ్రంథం ఖురాను గ్రంథమేనని, అంతిమ దైవ గ్రంథం బైబిల్ కాదు, ఖురాను గ్రంథమే. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా ఖురాను గ్రంథాన్నే పాటించాలి, ఖురాను గ్రంథాన్నే పఠించాలి, ఖురాను గ్రంథం ప్రకారమే బ్రతకాలి. ఖురాను గ్రంథం కోసం బ్రతకకపోతే, ఖురాను ప్రకారం ప్రవర్తించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళతాడు అని చెబుతున్నారన్న. అందుకే ఇంతవరకు బైబిల్ని చదువుకొని ఆలోచిస్తున్న మాకు, పాటిస్తున్న మాకు ఇటువంటి మాటలు వినగానే మరి ప్రశ్నలు లేవనెత్తాయి. అంతేకాదు, మాతో పాటు కాలేజీలలో, యూనివర్సిటీలలో చదువుకుంటున్న మా సహవిద్యార్థులు కూడా, ఆ సహవిద్యార్థుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ముస్లిం విద్యార్థులు ఈ మాటను మాతో కూడా చెప్పడం జరిగింది. అంతిమ దైవ గ్రంథం ఖురానే, అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ని మనం పాటించాలి అని చెబుతున్నారు. మరి ఒక చక్కటి సమాధానం బైబిల్ నుంచి మీరు ఇస్తారని మేము కోరుకుంటున్నామండి అని అడిగారు. చాలా సంవత్సరాలుగా అడుగుతున్నారు. ఏదో చెబుతూ నేను కొన్ని మాటలు చెబుతూ వచ్చాను తప్ప, మరి ఈ మధ్య కాలంలో మరి ఫోన్స్ కూడా చేయటాన్ని బట్టి ఒక చక్కటి సమాధానాన్ని దీనికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనకు వచ్చాను. అందుకే దీనిని ఒక పాఠంగా పెట్టడం జరిగింది. దేవుని పిల్లలారా, మన క్రైస్తవ బిడ్డలు చెబుతున్నది నిజమే, మన క్రైస్తవ విశ్వాసపు యవ్వన బిడ్డలు అడుగుతున్న ప్రశ్న కూడా నిజమే. ఎందుకంటే మరి ముస్లిం వక్తలు ముఖ్యంగా వివాదాన్ని రేపుతున్నవారు, మరి వారు మాట్లాడుతూ వారి మాటల్లో చెప్పే మాట ఏంటంటే, అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ గారని, అంతిమ దైవ గ్రంథం ఖురాను గ్రంథమని, దానినే ప్రతి ఒక్కరూ ప్రపంచ ప్రజలు పాటించాలి అని చెప్పటం సోషల్ మీడియాలో చాలామంది సందేశాలలో లేదా ప్రసంగాలలో మనం వినగలం. అవే ఈ మాటలకు సాక్ష్యాలుగా నిలబడ్డాయి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ మాట చెప్పినట్లయితే మనకి ఎటువంటి అభ్యంతరం లేదండి. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అని, ఖురాను ప్రకారం ప్రవర్తిస్తేనే పరలోకము అని, సమస్త మానవాళి దీనినే పాటించాలి అని వారు చెప్పటంలో తప్పు లేదు. ఎందుకంటే అది వారి విశ్వాసం, వారి నమ్మకం, వారి విశ్వాసాన్ని, వారి నమ్మకాలని ప్రపంచ ప్రజానీకానికి నిరభ్యంతరంగా, నిర్భయముగా చెప్పుకొనవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఆ హక్కు వారికి ఉంది. దాన్ని కాదు అని హక్కు మనకు లేదు. దాన్ని కాదని మాట్లాడే రైటు మనకు లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు నమ్మిన నమ్మకాలని వారు నిష్పక్షపాతంగా ప్రకటించుకోవచ్చు. దేశాల చట్టాలు దీనికి అనుమతిచ్చాయి. మన భారతదేశ చట్టం కూడా దీన్నే చెప్పింది. అంతవరకు వారు చెప్పినట్లయితే మనకి ఎటువంటి అభ్యంతరం లేదండి. కానీ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అని వారు చెబుతూ అంతటితో వారు ఆగకుండా వారు చెప్పే మరొక మాట ఏంటంటే, ఇదిగో ఈ ప్రపంచం మీదికి మొట్టమొదటగా మరి దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం తౌరాతు గ్రంథం అండి. మూసా ద్వారా ఇచ్చాడండి. మీరేదో తౌరాత్ అనగానే కొత్త గ్రంథమనో, మూసా అంటే మరో కొత్త వ్యక్తి అనుకోకండి. మూసా అంటే ఎవరు తెలుసా? వారి భాషలో రైట్, మోషే గారే. మీరు అన్నది కరెక్ట్. తౌరాత్ అంటే ఏంటో తెలుసా? దేవుడు మోషే గారికి ఇచ్చిన 5 పుస్తకాలని, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం,
ద్వితీయోపదేశకాండం. బైబిల్లో కనబడుతున్నటువంటి 5 పుస్తకాలని తౌరాత్ అని వారు చెప్పుకుంటారు ఖురాన్ గ్రంథంలో. మరి మోషే గారి ద్వారా మనం ధర్మశాస్త్రాన్ని బైబిల్లో పిలుచుకుంటున్నా, లేదా బైబిల్లో వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని తౌరాత్ గ్రంథంగా వారు మాట్లాడుతూ, మొట్టమొదట మోషే గారికి దేవుడు తౌరాత్ గ్రంథాన్ని లాని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని, ఆ తర్వాత జబూరు అంటే కీర్తనల గ్రంథం దావూద్ అంటే దావీదు గారి ద్వారా మరికొన్ని పుస్తకాలను ఇచ్చాడు అని, ఆ తదనంతరం ఇంజీల్ అనే గ్రంథాన్ని మరి యేసు క్రీస్తు వారి ఈసా అంటారు, ఇంజీల్ గ్రంథాన్ని ఈసా ద్వారా ఇవ్వబడింది అంటారు. మరి ఇంజీల్ అంటే వారి భాషలో సువార్త పుస్తకాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త బైబిల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధనలో ప్రారంభ పుస్తకాలైన ఈ 4 పుస్తకాలని యేసు క్రీస్తు ప్రభువుల ద్వారా ప్రపంచ ప్రజలకు దేవుడు ఇచ్చాడు అని మరి వారు చెబుతారు. అంతటితో ఆగిపోయినా బాగుండు, మనం అంతగా పట్టించుకోకపోతాం. కానీ బైబిల్ని టచ్ చేసి బైబిల్ గురించి ఎత్తిపట్టి మాట్లాడిన వీరు అంతటితో ఆగక వారు ఇంకా ఏం చెప్తారంటే, ధర్మశాస్త్రాన్ని తౌరాతుని ఇచ్చాడు కదా మోషే ద్వారా. ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చినప్పుడు ఆ కాలం నుంచి క్రీస్తు ద్వారా సువార్తలు వచ్చేటంత వరకు ఉన్న ప్రజలు ధర్మశాస్త్రానికి లోబడి బ్రతకాలి అని, క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి సువార్తలు ఇంజిల్ సువార్తలు ఇస్తే మరి క్రీస్తు కాలం తర్వాత వచ్చిన ప్రజలందరూ కూడా సువార్తల ప్రకారమే తమ జీవితాలను కొనసాగించాలి అని చెబుతూ, ఇక ఖురాను గ్రంథం వచ్చిన తర్వాత ప్రపంచ ప్రజలు, వారు ఇశ్రాయేలీలైనా క్రీస్తును నమ్మిన క్రైస్తవులైన, ధర్మశాస్త్రం కింద నమ్మి ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకున్నటువంటి యాకోబు సంతతి ఇశ్రాయేలు జనాంగమైన, క్రీస్తు ద్వారా క్రైస్తవులైన ప్రపంచంలో క్రైస్తవ బిడ్డలైన వీరందరూ కూడా ఖురాను గ్రంథం అనేది మహమ్మద్ గారి ద్వారా ఇవ్వబడిన తర్వాత అందరూ ఖురాను గ్రంథాన్ని నమ్మాలి అని, అందరూ ఖురాను గ్రంథం ప్రకారమే బ్రతకాలి అని మరి వీరు చెప్పటం, దానికి రుజువులను కూడా ఖురాను గ్రంథం నుంచి సురాలను ఎత్తి చూపించటం మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, అందుకే దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీ ఖురాను గ్రంథము అంతిమ దైవ గ్రంథం అని చెప్పుకోవటంలో తప్పు లేదు. కానీ బైబిల్ని కోడు చేసి బైబిల్ని కూడా ఎత్తిపట్టి బైబిల్ని పైకి తీసుకొని వచ్చి మాట్లాడదాన్ని తొక్కేసి బైబిల్ గ్రంథం కంటే కూడా ఖురాను గ్రంథము గొప్పది అని, బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు పాటించవసరం లేదు, అది ఎక్స్పైర్ అయినటువంటి మందు లాంటిది, ఉపయోగం లేనివంటిది, మరి ఖురాను గ్రంథమే అప్డేట్ అయినటువంటి గ్రంథం, ఖురాను గ్రంథాన్ని ప్రపంచ ప్రజలంతా కూడా లోకనాశనం వరకు పాటించాలి అని చెప్పటం మరి ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. వారి గ్రంథం గురించి మాత్రమే చెప్పి ఉన్నట్లయితే ఎటువంటి సమస్య లేదండి. కానీ బైబిల్ని ఎత్తుకొని చెప్తారు. అంతేకాదు, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ప్రపంచ ప్రజానీకంలో ప్రతి ప్రజకి, ప్రతి భాష మాట్లాడేటువంటి జనాంగాలకి దేవుడు గ్రంథాలను ఇచ్చాడని, ఆయా ప్రజలలో దేవుడు 1,24,000 మంది ప్రవక్తలను పుట్టించాడని ఎటువంటి ఆధారాలు లేవండో దీనికి. వారు చెబుతున్న దానికి ఎటువంటి ఆధారాలు లేవు. బైబిల్లో కూడా 100ల సంఖ్యలో కూడా ప్రవక్తలు లేరు, 10ల సంఖ్యలో మాత్రమే కనపడతారు. కానీ వీరు 100లు దాటి 1000 దాటి లక్షల్లోకి వెళ్ళిపోయి 1,24,000 మంది ప్రవక్తలని దేవుడు ప్రపంచ ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలకు పుట్టించాడని లేనిదానిని చెబుతూ ఇలా పుస్తకాలు కూడా ఇచ్చాడు. అలా ఇచ్చిన వాటిలో బైబిల్ గ్రంథం కూడా ఒకటి, దానికి మించిందే ఖురాను గ్రంథం, ఇదే అంతిమ దైవ గ్రంథం అని చెబుతున్నారు. ఆలోచిద్దాం దేవుని పిల్లలారా, మరి ఈ ప్రపంచ ప్రజానీకానికి దేవుడిచ్చిన అంతిమ దైవ గ్రంథం ఏది? దీనిని దేవుడు మరలా వేరే గ్రంథము రాని అవసరం లేకుండా ఇచ్చాడు. ఏదో ఆ పుస్తకం. ఎందుకంటే దీనికి విమర్శ అవసరం లేదు. ఈ పుస్తకం అది చెప్పింది, ఆ పుస్తకం ఇది చెప్పిందని ఇతరుల పుస్తకాలను ఇతరుల నమ్మకాలని కించపరచవలసిన అవసరత లేదు. ఏది అంతిమ దైవ గ్రంథమో తెలుసుకోవాలి అంటే ఆ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను బట్టి ఆ మాటలకున్న భావాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, సంగతులను సరిగా తెలుసుకోగలిగినట్లయితే ఏది అంతిమ దైవ గ్రంథమో
మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లారా, ఆలోచిద్దాం. ఇంతకు అంతిమ దైవగ్రంథం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎందుకంటే దేవుడు బైబిల్లో ఇలాగే చెప్పాడా నాయనా? మరి మొదట నేను మోషే ద్వారా ఇచ్చిన పుస్తకం, క్రీస్తు ద్వారా తర్వాత నేను ఇచ్చినటువంటి సువార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా, ఇవి కాకుండా మరో నూతనమైనటువంటి లోపాలు లేనటువంటి సర్వ పరిపూర్ణమైన గ్రంథంగా నేను మరో గ్రంథాన్ని ఇస్తాను మరో ప్రజలకని ఎక్కడైనా చెప్పాడా? దీనికి ప్రశ్న గడిచిన వారం నేను మాట్లాడినటువంటి మాటలు చెప్పా. అందులో ఏం చెప్పానంటే, గ్రంథం అంటూ వ్రాసుకుంటే గ్రంథాన్ని వ్రాసుకొని దేవోక్తులను పలికే, దేవోక్తులను గ్రంథస్థము చేసే అధికారాన్ని, హక్కును ఎవరికి దేవుడు ఇచ్చాడని మీరు చూశారు? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవోక్తులను దేవుడు వ్రాసుకునే చెప్పే అధికారం ఇచ్చినట్లుగా, ఇశ్రాయేలీలకు మాత్రమే ప్రవచించే వరాలను ప్రసాదించినట్లుగా, ఆత్మను సర్వజనుల మీద కుమరిస్తానన్నాడు తప్ప ప్రవచించే వరం ఇశ్రాయేలీలు కుమార్తెలకు, ఇశ్రాయేలు కుమారులకు ఇచ్చినట్లుగా మీరు గడిచిన వారం విన్నారు. ప్రవక్త అంటూ పుడితే మరి బాప్తిసమిచ్చు యోహాను గారి కాలంలో పుట్టాలే తప్ప ఆ తర్వాత ప్రవక్తలు పుట్టే అవకాశం లేదని బైబిల్ సెలవిచ్చిందన్న సంగతిని కూడా మీరు విన్నారు. నిబంధనని ఎవరితో దేవుడు స్థిరపరుస్తాడని చెప్పాడంటే, అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ సంతానముతో నా నిబంధనను స్థిరపరుస్తాను, నా నిబంధనను బలపరుస్తానని చెప్పటం, చెప్పినట్లుగానే మొదటి నిబంధనను ఇశ్రాయేలు ప్రజలతోనే దేవుడు చేయటం, దానినే ధర్మశాస్త్రం పాత నిబంధన అంటాడు బైబిల్లో. ఆ తర్వాత మరో నూతన నిబంధన అదే ఇశ్రాయేలు ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలందరికీ కూడా దేవుడు ప్రసాదించడం కూడా మనం చూడగలం. దేవుని పిల్లలారా, ఇక్కడ వారు బలపరుచుకునే మరో మాట వారు చెప్పేది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుడు, అంతేకాదు మరి మోషే కాలం నుంచి ప్రవక్తలందరినీ కూడా బైబిల్లో ఎవరి యొద్దకు పంపించాడని వారు చెబుతారు అంటే, ఇశ్రాయేలు ప్రజల యొద్దకే మొదటి ప్రవక్తల నుంచి క్రీస్తు ప్రభుల వారి వరకు ఇశ్రాయేలు ప్రజల యొద్దకే యేసు మరి దేవుడు ప్రవక్తలను పంపాడు అని వారు చెబుతారు. క్రీస్తుని కూడా ఇశ్రాయేలీలు మాత్రమే పరిమితం చేస్తారండి. అలా పరిమితం చేసి చెప్పే రెఫరెన్స్లు బైబిల్లో కొన్ని చూపెడతారు. ఇప్పటికీ ఆ బుద్ధిహీనపు స్పీకర్స్, షఫీ, ముఖ్యంగా షఫీ, ఆ ఫజుల్ రహం ఇలాంటి వాళ్ళండి, జకీర్ నాయక్, అహ్మద్ ఇద్దరు, వీళ్ళందరూ కూడా మరి అటు ఖురాను గ్రంథం సరిగ్గా తెలియని వారు, ఇటు బైబిల్ గురించి బొత్తిగా అర్థం కానిక వారు, కేవలం బట్టీలు కొట్టి మాట్లాడే జాతిదని చెప్పి ఈ వర్గం, ఈ షఫీ, జకీర్ నాయక్, అహ్మద్ ఇదాత్, ఫజుల్ రెహమాన్, ట్రూ మెసేజ్ సెంటర్ వారు మంచి ముస్లిం సహోదరులకి, ప్రేమ కలిగిన ముస్లిం సహోదరులకి, క్రైస్తవులకి ఎవరైతే విభేదాలు కలిగిస్తున్నారో ఈ స్పీకర్లని చెప్పుకుంటున్న వారందరూ కూడా బైబిల్ సరిగ్గా రాని, ఖురాన్ గ్రంథం కూడా సరిగ్గా అర్థం కాని వారే మరి ఇలాంటి మాటలను తీసుకొచ్చారు. వాళ్ళు చెబుతూ ఏమంటారంటే, యేసు క్రీస్తు ప్రభుల వారిని ఇశ్రాయేలీయుల దగ్గరికి మాత్రమే దేవుడు పంపారు అని చెప్తారు. ఏ మాటలు ఎత్తిపట్టుకొని చెప్తారు వాళ్ళు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలను తీసుకొని వారు చెబుతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు ఏముందో చూడండి. అక్కడ ఏముందంటే, యేసు క్రీస్తు వారు 12 మంది అపోస్తులను సువార్త ప్రకటించడానికి పంపుతూ, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని వారికి మాత్రమే వాక్యం చెప్పండి అని చెప్పాడు కదా. ఈ మాటను పట్టుకొని ఈ బుద్ధిహీనులు ఏమని మాట్లాడతారు అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికే పంపించాడు, వారికే వాక్యం చెప్పమన్నాడు, అందుకే ఆయన కూడా తన శిష్యుల్ని స్వార్థ ప్రకటనకు పంపుతూ నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే వెళ్ళమన్నాడు తప్ప ఇశ్రాయేలు 12 గోత్రాల్లో నశించిపోతున్న వారి యొద్దకే వెళ్ళమన్నాడే తప్ప అన్యుల మార్గంలోకి, అన్యుల గ్రామాలలోకి, అన్యుల ఇళ్లలోకి వెళ్ళి స్వార్థను ప్రకటించవద్దన్నాడు. ఈ మాట చెప్పాడంటే క్రీస్తు ఇశ్రాయేలీలకు మాత్రమే ప్రవక్త, ఇశ్రాయేలు దగ్గరికి మాత్రమే పంపబడ్డారు అని చెబుతారు. ఇలాంటి వారిని ఏమంటారంటే అర్ధజ్ఞానము కలిగిన వ్యక్తులు అంటారు. రాయలసీమ మాండలికంలో అయితే మరి
అర్ధజ్ఞానం కలిగిన, అర్ధజ్ఞానం గాళ్ళు అంటారు రాయలసీమ మాండలికంలో, నా భాషలో కాదు. ఏమండి, అర్థమే సగమే అంటే ఏది సరిగ్గా తెలియదు అని. నిజంగా వీరికి నిజంగా ఏది సరిగ్గా తెలియదా? సగమే తెలుసా? ఈ దౌర్భాగ్యులకి సగమే తెలుసు. ఏమండి, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలి అంటే, ఒక పుస్తకం గురించి కామెంట్ చేయాలి అంటే ఎక్కడో అక్కడొక మాట ఇక్కడొక మాట చదివి మనం మాట్లాడాలా? పూర్తిగా చదివిన తర్వాత మాట్లాడాలా? మీ గురించి, ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి అంటే కేవలం మీరు కోపపడుతున్న సందర్భాలు మాత్రమే చూసి అతను చాలా కోపం కలిగిన వాడండి అంటే ఎలాగుంటుంది? మీ ఆఫీసులో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని మీరు తిడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని చూసి ఇతను దూషకుడండి, ఇతను తిట్టుబోతండి అని మిమ్మల్ని పేరు పెట్టడం ఎంత బాగుంటుందండి? అది సబబా? అరకొర జ్ఞానం అంటారు. మీ గురించి నేను మాట్లాడాలి అంటే మీ జీవితాన్ని అంతా చూసి మాట్లాడాలి. ఒక గ్రంథాన్ని గురించి మనం స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే ఆ గ్రంథంలో ఉన్న అన్ని విషయాలు పూర్తిగా గ్రంథాన్ని చదివి స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. అలా స్టేట్మెంట్ ఇవ్వని వాళ్ళని ఏమంటారు? అరజ్ఞానం కలిగిన వాడు, అర్ధజ్ఞానం కలిగిన వాడు. ఏమండి, అస్సలు జ్ఞానమే లేనివాడు, పనికిరానివాడు అంటారు. దేవుని పిల్లలారా, మరి బైబిల్ గ్రంథం గురించి కూడా వీరు అరకొర చదువుకున్నారు. వారికి బైబిల్ రాదండి, ఖురాను అలాగని ఖురాను సరిగ్గా రాదండి ఆ స్పీకర్లకి. దేవుని పిల్లలారా, మరి జాగ్రత్తగా 66 పుస్తకాలను చదువుకున్న మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 10వ అధ్యాయం మత్తయి సువార్త 5-6 వచనాలలో ఇజ్రాయేలు యుద్ధకు పంపించమని ఈ మాటనే పట్టుకొని వీళ్ళు వేలాడుతున్నారండి, బుద్ధిహీనులు. పిల్లరా, అలా కాకుండా 66 పుస్తకాలను బాగా చదివితే 28వ అధ్యాయం మత్తయి సువార్తలో 19వ వచనం వచ్చేసరికి క్రీస్తు ఏం చెప్పాడో మాత్రం ఈ బుద్ధిహీనులకు అర్థం కావటం లేదు. అరకొర జ్ఞానం కలిగిన వారికి యేసుక్రీస్తు ఏం చెప్పాడు అక్కడ? 28:19 ఏం చెప్తున్నాడో చూడండి బాగా. కాబట్టి మీరు వెళ్ళి, ఎవరు మీరు వెళ్ళి అని ఎవరితో చెప్తున్నాడు? తన శిష్యులతో. ఏ 12 మందికి అయితే అక్కడ ఇజ్రాయేలు నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళమని ఏ క్రీస్తు అయితే చెప్పాడో అదే క్రీస్తు అదే శిష్యులతో మాట్లాడుతూ ముగింపులోకి రాగానే తాను మరణాన్ని జయించి తిరిగి వెళ్ళేటప్పుడు శిష్యులను సర్వపరిపూర్ణులుగా తీర్చిదిద్దిన తర్వాత సబ్జెక్టు నేర్పిన తర్వాత ఏం చెబుతున్నాడు అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చూసారా? సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులు అంటే అటు ఇశ్రాయేలీలు కానటువంటి ప్రపంచ ప్రజలందరినీ కూడా సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. అంటే సమస్త జనుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయం కూడా మీరు చివరి మాటలు చూసినట్లయితే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులకు స్వార్థ ప్రకటించండి అంటాడు. ఇవి కనపరావండి గుడ్డి విధవలకి. చాలా కోపం వస్తుందండి వీళ్ళ గురించి ఆలోచించినప్పుడు. ఏమండి, అరకొరగా చదివి ఖురాను పట్టుకున్న వారు ఖురాను గురించి చెప్పుకోకుండా బైబిల్ జోలికి వచ్చి బైబిల్లో లేనివి, బైబిల్కు కాని మాటలు చెప్పేవాడిని ఏం చేయాలి మీరు ఆలోచించండి పిల్లలారా. అందుకే కోపం వస్తుందండి. అసలు బైబిల్లో లేవండి వాళ్ళు చెప్పేవి, ఎక్కడో చదివి దాన్ని పట్టుకొని అనుకూలంగా మార్చుకుంటున్నారు. సమస్త జనుల యుద్ధకి వెళ్ళమన్నాడు, సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు. అంటే క్రీస్తు సర్వజనులకు దగ్గరికి ప్రవర్తగా పంపబడ్డాడు. బైబిల్ అనేది సమస్త ప్రజలకు ఇవ్వబడినటువంటి గ్రంథం. ఆలోచించండి దేవుని పిల్లలారా. దీనితో పాటు మరొక మాటను ఎత్తుతారండి బుద్ధిహీనులు. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి వ్రాయబడినటువంటి మాటలు 26వ వచనం వరకు కింద వరకు మనం చదవగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం దాన్ని కూడా మీరు చూడగలిగితే అక్కడ ఒక కానాను స్త్రీ వస్తుందండి. ఒక కనాను స్త్రీ వచ్చి యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమండి తన కుమార్తెకు బాగోలేదు, బాగు చేయమని అడుగుతుందండి. చూడండి అన్నమాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి పిల్లలారా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకతో వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిలో నశించిన గొర్రెల యుద్ధకే కానీ మన ఎవని యుద్ధకు నేను పంపబడలేదు. చూశాడండి క్రీస్తు ఏం చెప్తున్నాడు? ఆయన
ఇశ్రాయేలీయులు నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని యేసు క్రీస్తు వారు స్వయంగా చెప్పారు కనుక యేసు క్రీస్తు వారు దేవుడి ద్వారా పంపబడింది ఇశ్రాయేలు నశించిన గొర్రెల యొద్దకే, ఇజ్రాయేలు జాతికి మాత్రమే పంపబడ్డాడు, ప్రపంచ ప్రజలకు పంపబడలేదు అని చెప్తున్నారు. పోనీ ఇదైనా కరెక్టా? ఇదైనా రైటా? అసలు ఈ సందర్భంలో యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ మాట చెప్పాడో కిందికి అంతా చదవద్దేమరా ఒరే అరకొర జ్ఞానం కలిగిన వాడా, మొత్తం చదవకుండా ఆ ఒక్క మాటని చెప్పి ఎలా చెబుతావరా అర్ధజ్ఞానం కలిగిన వాడా? ఇలాంటి వారిని అడ్డగాడిదలు అంటారు. ఆలోచించండి దేవున్న పిల్లలారా. మరి ఎందుకు అసలు యేసుక్రీస్తు అమ్మని నశించిన ఇజ్రాయేల్ యొద్దకు పంపబడిన కానీ మీ యొద్దకు పంపబడలేదని ఎందుకు అంటున్నాడు? ఆ క్రిందకి చదివితే కంటిన్యూషన్ చదవండి. అయినను ఆ యేసుక్రీస్తు మాట చెప్పినా కూడా ఆయన వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడగగా అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు గనుక యుక్తము కాదు అని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తినును కదా అని చెప్పింది. అందుకు యేసు అమ్మా అయినా సరే నువ్వు పరాయి దానివి, నేను మాత్రం ఇజ్రాయేల్ ఎదురుకి పంపబడ్డాను, నీకు పొరపాటు కూడా నేను సహాయం చేయను, నీ బిడ్డను బాగు చేయను, వెళ్ళిపోమ్మా అన్యశ్రీ అన్నాడా? అలాగన్నాడండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాడు. ఆవిడ వెళ్ళేసరికి బిడ్డ బాగుపడిందండి. ఆలోచించండి దేవుని పిల్లరా మీరు ఆలోచించండి. మరి ఎందుకు యేసు క్రీస్తు దీన్ని బాగా చదివితే ఎందుకు ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు? నశించిన ఇజ్రాయేల్ యొద్దకు పంపబడ్డాను, పిల్లలకు మాత్రమే రొట్టె ముక్కలు పెట్టాలి, పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు అని ఈ మాటలు ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆవిడలో ఉన్న విశ్వాసాన్ని బయటికి రప్పించటానికి, ఆవిడ మనస్సును బయట పెట్టడానికి, ఆవిడ విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి అంటున్న మాటలే తప్ప ఏమండి మరో రకమైన ఆలోచనలు కాదండి. ఆవిడకి అందుకే వెంటనే ఏం చేశాడు? నీ కుమార్తెకు నువ్వు అనుకున్నట్లే అవుతుంది, వెళ్ళమ్మని స్వస్థపరిచాడండి వాళ్ళ కుమార్తెని. దేవుని పిల్లలారా, ఈ మాటలు మాత్రమే చదువుకొని వీళ్ళు వాగుతున్నారు తప్ప బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్తారు యేసుక్రీస్తు వారు? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తీసుకొని రావాలను అంటాడు. మీరు ఆలోచించండి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే ఎవరు వారు? ఈ దొడ్డి గొర్రెలు అంటే ఇశ్రాయేలీయులు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే ఏంటి? అన్యజనులు. ఎన్ని చోట్ల చెప్పాడండి ఆయన. అసలు యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో అసలు యేసుక్రీస్తు పుట్టుక ఎవరి కోసం జరిగిందో కూడా బైబిల్లో చాలా క్లియర్గా చెప్పాడండి, చాలా క్లియర్గా చెప్పాడు. చూడండి ఒకసారి లూకా సువార్త. మనం చెప్పిన వీరికి అర్థం కాదండి. ఇది చెప్పిన తర్వాత నేను ఊరుకుంటారు అనుకుంటారా? మరలా కోడిగుడ్డుకు ఈకలు ఎప్పుగుతారు ఈ దౌర్భాగ్యులు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ధర్మశాస్త్రం చొప్పున చేయటానికి, ఆ పద్ధతి చొప్పున జరిగించుటకై 2వ అధ్యాయం 27-28 అండి. ఆ తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లా అన్నాడు. ఎవరు? సుమయోనండి. సుమయోను మాట్లాడుతూ చెప్పిన మాట చూడండి. ఇప్పుడు 29 చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమంటున్నాడు ఆయన? నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు వెలుగుగాను. మాడు పగలగొట్టండి షేఫీగడికి. అన్యజనులకు వెలుగుగాను, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అన్నాడు. చూడండి పిల్లరా, ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అన్నాడు. చూడండి, అంటే యేసు క్రీస్తు వారు వచ్చింది దేనికోసం వచ్చాడు? అన్యజనులను రక్షించడానికి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలను కూడా రక్షించడానికి వచ్చాడు అని ఆయన పుట్టిన సందర్భంలోనే చెప్పబడుతున్న మాటను వీళ్ళ కళ్ళకు కనిపించలేదండి. ఇవే కాదండి, కొప్పలు తెప్పలుగా చూపించగలం. తెలుసా మీకు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17 వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, ధర్మశాస్త్రంని మధ్యగోడను పడగొట్టి, ఎఫెసీ 2:17 కూడా మీరు చూడగలిగితే, ధర్మశాస్త్రంని మధ్యగోడను పడగొట్టి దేవుడు ఏమండి ఈ ఇరువురిని కూడా ఏకం చేసినటువంటి మాటలు కూడా మనకు కనపడతాయి దేవుని పిల్లలారా. ఎఫెసీ పత్రిక 2:17 చూడండి నాన్న. ఎందుకంటే వీరికి వచనాలు చూపిస్తే కానీ అర్థం కాదండి. వచనాలు చూపించినా అర్థం చేసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారండి.
చూడండి ఏమంటున్నాడు, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకంటే అన్ని జనులకి, ఎఫెసీ పట్టణంలో అన్ని జనులు విగ్రహారాధికులైన దూరస్తులైన మీకును సమీపస్తులైన ఇశ్రాయేలీయులమనే మాకును సమాధాన సువార్తను ప్రకటించెను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఆయన ద్వారానే మనం ఉభయులం, అంటే ఇశ్రాయేలీయుల మేము, అన్ని జనులు మీరు, మన ఉభయులము ఒక్క ఆత్మ యందు దేవుని తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇలాంటివి అలసిపోయేటంతగా బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నాయండి. అంటే యేసు క్రీస్తు వారి రాక, ఆయన పుట్టుక, ఆయన యొక్క రాక పరమార్థం ఇశ్రాయేలీలతో పాటు అన్ని జీనుల కోసం కూడా ఆయన వచ్చాడు. అందరికీ వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఇవి చాలా అనుకుంటాను వారి నోర్లు ముగించడానికి. ఇవి అర్థం కాక నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు. పిల్లరా, మీరు ఆలోచించండి. సమస్త ప్రజల కోసం పంపబడిన చిట్ట చివరి ప్రవక్త కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన తర్వాత మరో ప్రవక్త రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అగబు లాంటి, శీలా, యూదా, ఫిలిప్పి గారి కుమార్తె లాంటి ప్రవచించేవారు కనిపించినా వారు కూడా క్రీస్తు కాలానికి చెందిన వారైన సంగతి మీరు మర్చిపోకండి దేవుని పిల్లలారా. మంచిదండి. ఇక అంతిమ దైవగ్రంథం ఏది అని మనం ఆలోచించగలిగితే, మరి అంతిమ దైవగ్రంథం గురించి ఖురాన్ వారు చెబుతున్నారు కదా పిల్లరా. మరి జాగ్రత్తగా బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. బైబిల్ దీన్ని ఏకీభవిస్తుందా, బైబిల్లో ఇలాగే రాయబడి ఉందా అని మనం ఆలోచిస్తేనండి, మరి దేవుడు ప్రపంచ ప్రజానీకానికి మొట్టమొదటగా తన వాక్కులను ఎవరికి ఇచ్చాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు. ఎవరి ద్వారా ఇచ్చాడు అంటే ప్రవక్త అయినటువంటి మోషే గారి ద్వారా ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని బలపరిచే మాటలే తర్వాత ప్రవక్తల చేత రాయించాడు, మలాకీ గ్రంథం వరకు. ఏమండి, ఆ తర్వాత ప్రవక్తలు, చిన్న పెద్ద ప్రవక్తలు రాసిన మాటలన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని బలపరిచే మాటలే. పిల్లరా, మీరు ఆలోచించండి. ధర్మశాస్త్రాల గ్రంథాన్ని ఇచ్చిన దేవుడు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు, ఎన్నో సంగతులను వారికి చెప్పాడు, వారి బ్రతుకులను నిలబెట్టుకునే మాటలను వారికి ప్రబోధించాడు. మంచిదండి. మరి దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం మొట్టమొదటి దైవ గ్రంథంగా, పాత నిబంధనగా దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం ఆలోచించినట్లయితే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు బైబిల్లో ఆ ధర్మశాస్త్రం గురించి రాయిస్తున్న మాటను మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఒక మంచి మాటను రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. అక్కడ మాట్లాడుతూ, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అన్నాడు. ఆలోచించండి పిల్లరా, దేవుడు తానిచ్చిన మొదటి నిబంధన గురించి మనం చూసినప్పుడు ఏంటి, అసలు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలోనే రాబో దినములలో యూదా వారితోను ఇశ్రాయేలు వారితోను నేను ఒక క్రొత్త నిబంధనను చేయబోతున్నాను అన్నాడు. అంతేకాదు, ధర్మశాస్త్రము క్రీస్తు చెంతకు నడిపించుటకు మనకు బాలశిక్షకుడు ఆయను అని కూడా చెబుతాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే మోషే ద్వారా ఇచ్చినటువంటి పాత నిబంధనను తర్వాత కాలంలో క్రీస్తు వచ్చిన తర్వాత తీసివేసి మరో నూతన నిబంధనను ఇస్తాను అని దేవుడు మరి ప్రవక్తల ద్వారా ముందే రాయించాడు. మరి అలా రాయించిన తర్వాత ఇదిగో కొత్త నిబంధన ఇవ్వబడిన తర్వాత పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయిస్తూ ధర్మశాస్త్రం గురించి మాట్లాడిస్తూ ఏమన్నాడంటే, ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అన్నాడు. అంటే మొదటి నిబంధనలో లోపముందా అని మనం ఆలోచిస్తే ఉండి, దేవుడు ఇక్కడ లోపమన్నాడని అదేదో లోపభూయిష్టమైనది అనుకోకండి. దేవుడు ఏది ఇచ్చినా మంచిగా ఇస్తాడు, లోపము లేనిదిగా ఇస్తాడు. మరి ఇక్కడ లోపము అని ఎందుకు చెప్పాడు అంటే, కొంత బలహీనత మొదట ఇవ్వబడిన దానిలో ఉంది, సర్వ పరిపూర్ణత లేదు గనుక లోపము కలిగినది అంటున్నాడు మొదటి నిబంధన. అదే మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము. ఏమండి, మరి ధర్మశాస్త్ర గ్రంథంలో బలహీన సంగతులు కొన్ని ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ప్రజలకు ఏమిచ్చాడు అంటే, శరీరానికి సంబంధించిన ఆజ్ఞలను ఇచ్చాడు, ఆత్మీయ అర్థాలను కూడా అందులో పొందుపరచాడు. తాను భవిష్యత్తులో ఇవ్వబోయే కొత్త నిబంధనకు బాటలు తానిచ్చిన ధర్మశాస్త్ర పాత నిబంధన గ్రంథంలోనే వేశాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే, అందులో లోపము కలిగింది, అందుకే రెండవ దానిని ఇవ్వటానికి అవకాశం కలిగింది అన్నాడు. మీరు ఆలోచించండి, అందులో కొన్ని బలహీనతలు ఉన్నాయి. శరీరానికి సంబంధించిన మాటలు ఎక్కువ చెప్పాడు. ఇకపోతే మరి దాన్ని ఎంతవరకు ఉంచుతానన్నాడు? క్రీస్తు వచ్చేంత వరకు. ఆ తర్వాత శిలువలో క్రీస్తు చేత కొట్టివేయిస్తాను అని ఎన్నో రెఫరెన్స్లు మీరు ధర్మశాస్త్రం అవసరత దాని విడుదలైన పాఠంలో కూడా విన్నారు. ఇక దీని గురించి, ధర్మశాస్త్రం గురించి రాయబడిన మరొక మాట మనం బైబిల్లో చూడగలిగితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా.
ధర్మశాస్త్రాన్ని దిద్దుబాటు దిద్దుతున్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నప్పుడు మనకు కనబడుతుంది. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతో సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే అన్నాడు చూడండి. అంటే పాత నిబంధన వివిధ రకాలైన ప్రక్షాళన, ఎన్నో ఆచారాలను ఇచ్చాడు. బలులు ఇమ్మంటున్నాడు, వాటిని ఆ రక్తాన్ని ప్రోక్షింపమంటున్నాడు. ప్రక్షాళనకు సంబంధించిన శరీరానికి సంబంధించినదిగా పాత నిబంధన గ్రంథాన్ని దేవుడు ఇవ్వటం మనం గమనించగలం. పిల్లలు మీరు ఆలోచించండి. అందుకే ఆ శరీరానికి సంబంధించిందిగా బలహీనమైనదిగా ఇచ్చినటువంటి దానిని మరి ఏం చేస్తానని చెప్పాడంటే దిద్దుబాటు చేస్తానన్నాడు. దిద్దుబాటు జరుగు కాలము వచ్చినంత వరకు అవి అలాగే ఉంటాయి అన్నాడు. మరి దిద్దుబాటు కాలం ఎప్పుడు జరిగినది? పాత నిబంధనను ఎప్పుడు దేవుడు దిద్దాడు? దేవుడిచ్చిన మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలహీనమైన వాటిని, శరీర సంబంధించిన వాటిని ఎప్పుడు దిద్దాడు అని మనం ఆలోచిస్తే యేసు క్రీస్తు వారి రాకతో దిద్దినట్లుగా, వాటికి ప్రక్షాళన చేసి ఒక నూతన నిబంధనను ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఏమండోయ్, లోపము కలిగినది, దిద్దుబాటు జరిగినది అని అన్నామని చెప్పి ధర్మశాస్త్రాన్ని మీరు తక్కువగా అంచనా వేయకండి. ఇది పనికిరానిది, తక్కువైంది అనుకోకండి. జాగ్రత్త, మరి ఇలా పొరపాటు చేశారు. ఎందుకంటే అది కూడా చాలా గొప్పదే. పాత నిబంధన కూడా దేవుడు ఏది ఇచ్చినా గొప్పదే ఇస్తాడు. అది కూడా కఠినమైనది, కాకపోతే కఠినమైనది. ఎందుకంటే ఇది ఎంత గొప్పది ధర్మశాస్త్రం కూడా అంటే, ఏమండి, ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకునే దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైపోయాడు. ఈ ధర్మశాస్త్రాన్ని చదివే, నిత్యము ధ్యానించే, దివారాత్రం ధ్యానించే దావీదు గారు దేవుని ఆలోచనలన్నీ కూడా, కనిపించని దేవుని ఉద్దేశాలని తెలుసుకొని దేవుని ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకునే దానియేలు గారు అన్ని జనులలో ఉంటూ కూడా తన బ్రతుకును వెలిగించుకున్నాడు, ఒక మాదిరిని చూపాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఎందరో భక్తులు, ప్రవక్తలు గొప్ప గొప్ప నీతిమంతులుగా మారారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించే చాలామంది స్త్రీలు చివరికి క్రీస్తును కన్నా మరియా కూడా ఒక నీతిమంతురాలుగా బైబిల్ చరిత్రలో నిలిచిపోయిందన్న సంగతి మీరు మర్చిపోకండి. చిన్నది కాదు, ఇది గొప్పదే. కానీ శరీరానికి సంబంధించిన సంగతులు చాలా ఉన్నాయి కనుక దాన్ని దిద్దాలి అనుకున్నాడు దేవుడు. దేవుడు ఎందుకు దీన్ని ఇచ్చాడంటే, మరలా ఇది కూడా ప్రశ్న రావచ్చు, అసలు దీని ఎందుకు ఇచ్చాడు అంటే, పిల్లరా, ఒక బిడ్డకు చదువు నేర్పించాలి అంటే ఏ పద్ధతిని మనం ఫాలో అవుతాం? ఏమండి, సింపుల్ టు కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతాం. ఒక అసంపూర్ణ, ఏమీ తెలియని అసంపూర్ణ స్థితి నుంచి అన్నీ తెలుసుకోగలిగినటువంటి పరిపూర్ణ స్థితికి మనం వెళ్ళిపోతాం. అందుకే పరిపూర్ణ సంగతులను చెప్పడానికి మొదట ఏబిసిడీలు, 1 2 అఆలు ఇఈలు ఇవన్నీ కూడా మనం పిల్లలకు దిద్దిస్తాం. ఎందుకు ఇవన్నీ నేర్పిస్తామంటే, ఇలా నేర్పించుకుంటూ వచ్చు లెక్కలు 1 2 చెప్పి, 2 ఎక్కలు చెప్పి, కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, ఎన్నో లెక్కలు చెబుతాం. ఆ తర్వాత ప్రకృతికి సంబంధించిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ దాని రూపంలో మనం వారి ముందు పెడతాం. ఏబిసిడీలు ఇవి కూడా నేర్పిస్తాం. తర్వాత ఇంగ్లీష్ భాషలో మనం వారికి నేర్పిస్తాం. సైన్స్లో ఎన్నో చిన్న చిన్న సూత్రాలు ప్రతిక్షేపిస్తారు. తర్వాత పెద్ద పెద్ద సూత్రాలు, పెద్ద జ్ఞానమును వారికి నేర్పించడానికి ఇవన్నీ కూడా మరి చేస్తారు. మీరు ఆలోచించిన ఏమన్నా పిల్లలు అంటే సింపుల్ టు కాంప్లెక్స్, ఒక ఏమీ తెలియని దశ నుంచి ఒక్కొక్క మాట నేర్పించుకుంటూ వెళ్ళి అసలు సంగతిని, సంపూర్ణ జ్ఞానాన్ని అర్థం చేయించడానికి పిల్లల్ని మనం ఇలాగా తయారు చేస్తాం. దేవుడు కూడా ఆయనకు మనం పిల్లలు కనుక తన పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. అందుకే శరీరానికి సంబంధించిన ఆచారాలతో స్టార్ట్ చేసి ఆత్మీయ సంగతులతో సర్వ పరిపూర్ణమైన స్థితికి తన పిల్లలను తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ ఉద్దేశంతోనే మొదట పాత నిబంధన ఇచ్చాడు, దాన్ని కూడా తన స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా గొప్పగా ఇచ్చాడు. అది పట్టుకునే దావీదు గారు, మిగతా భక్తులు దేవుని సంగతులను అనేకులు ఆలోచించి దేవునికి ఇష్టలుగా మారిపోయారు. ఆలోచించండి దేవుని పిల్లలారా, బాగా మీరు ఆలోచించాలి. ఇకపోతే మరి ఇటువంటి ధర్మశాస్త్రాన్ని ఇదిగో ఏ లోపము లేకుండా దిద్దాలన్న ఆలోచనకు దేవుడు వచ్చి మరి ఏం చేశాడు అంటే, యేసు క్రీస్తు ప్రభువుల ద్వారా సర్వ పరిపూర్ణమైన గ్రంథాన్ని ప్రజలకు ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం క్రీస్తు చెంతకు నడిపించుటకు బాలశిక్షకుడు అన్నాడు కదా. మరి యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇంతకు దీన్ని దిద్దుబాటు ఎప్పుడు చేశాడు, ఎప్పుడు దిద్దాడు, ఎప్పుడు సర్వ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలకు సొంతం చేశాడు అని ప్రశ్నించుకొని మనం బైబిల్ను ఆలోచించగలిగితే పిల్లారా, క్రీస్తు ద్వారా, క్రీస్తు కాలంలో ఈ ధర్మశాస్త్రాన్ని దిద్ది
శరీరానికి సంబంధించిన ఆచారాలను కొట్టివేసి, ఆ ప్రక్షాళను బలులను తీసివేసి, మరో గ్రంథము అవసరం లేనటువంటి సర్వపరిపూర్ణ గ్రంథముగా బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. మరి ఒకేసారి మీరు ఫిక్స్ చేశారండి, సర్వపరిపూర్ణమైన గ్రంథం, మరో గ్రంథం అవసరం లేనిదే దేవుడు ఇచ్చినటువంటి కొత్త నిబంధన గ్రంథం అని మీరు వన్ సైడ్ ఎలాగండి డిసైడ్ చేస్తారని మీరు నిష్పక్షపాతంగా నా గురించి మీరు ఆలోచించిన తప్పులేదు. ఇప్పుడు నేను చెప్తున్న మాటల గురించి మీరు అనొచ్చు, ఎందుకంటే నా పరిశోధనలో తెలియంది ఏంటంటే, ఏమండి, సర్వపరిపూర్ణ గ్రంథం, నా పరిశోధన కాదు, ప్రపంచంలో ఎవరు పరిశోధనకు కూర్చున్నా వారికి తెలిసే సంగతి ఏంటంటే బైబిలే సర్వపరిపూర్ణ గ్రంథం, బైబిల్ తర్వాత మరో గ్రంథం అవసరం లేదు అన్న సంగతి ఈజీగా తెలుసుకొనగలరు. మరి నిజమా ఇది? బైబిల్ తర్వాత వేరే గ్రంథం అవసరం లేదన్న సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, క్రీస్తు ద్వారా చెప్పబడిన మాటలను బైబిల్లో మనం చూడగలిగితే, పాత నిబంధనలను ఏదో లోపమైన వాటిని ఎలా దిద్ది సర్వ పరిపూర్ణమైనటువంటి సంగతులను ఒక వ్యక్తిని అసంపూర్ణ స్థితి నుంచి సంపూర్ణ స్థితిలోకి వెళ్ళి తీసుకెళ్ళగలిగిన సంగతులను ఎలా చెప్పాడో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలు, ఇదిగో కొన్ని సంగతులు మీ ముందు నేను తీసుకొస్తాను, కొన్ని సంగతులు మీ ముందు నేను పెడతాను. ఈ సంగతులను మీరు చూసిన తర్వాత ఏది సర్వపరిపూర్ణమైన గ్రంథమో, ఏది అంతిమ దైవ గ్రంథమో, కొత్త నిబంధనను క్రీస్తు ద్వారా దేవుడు ఇచ్చిన తర్వాత మరో గ్రంథపు అవసరత ఉందో లేదో, ఒకవేళ ఆ గ్రంథమే వస్తే అది సర్వపరిపూర్ణమైన సంగతులను చెప్పిందా, ఇంతకు మునుపు మోషే గారు చెప్పినటువంటి పాత ఆచారాలు తీసుకుని వచ్చి నెత్తిన రుద్దిందా అన్నది మీరు ఈజీగా గుర్తించగలరు. ఆలోచించాలి చెప్పబడుతున్న ప్రతి మాట. చూద్దాం. మరి యేసు క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనను దేవుడు ఇచ్చాడు. మరి క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనను ఇచ్చేటప్పుడు కూడా మరలా లోపము కలిగిందిగా, దిద్దుబాటు అవసరమైనదిగా, ఏమండి బలహీనమైనదిగా, దిద్దుబాటు అవసరమైనదిగా, కొట్టివేయటానికి అవకాశం ఉన్నదిగా ఇచ్చాడా, వేళ్లలోకి మరి పాతుకుపోయేటట్టుగా మరో గ్రంథం అవసరం లేనంతగా ఇచ్చాడా అన్నదాన్ని మనం చూద్దాం. దేవుని పిల్లలారా, మరి క్రీస్తు వచ్చిన తర్వాత కొత్త నిబంధన ఇచ్చాడు కదండి. క్రీస్తు ద్వారా దేవుడు కొత్త నిబంధన గ్రంథాన్ని ఇస్తూ క్రీస్తు చెప్పిన ఒక్కొక్క మాటను మనం ఆలోచించగలిగితే, మరి మత్తయి సువార్త చూద్దాం. ఈ సంగతులు మీ ముందు పెడతాను, ఎంతవరకు వాస్తవాలు కాదో మీరే ఆలోచించుకోండి. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ద్వారా దేవుడు అనేక మాటలను రాయిస్తూ మరి చెప్పబడిన మాటలు మనం చూద్దాం. ఆ మాటలను ఆలోచించిన తర్వాత మరలా గ్రంథం అవసరం ఉందో లేదో కూడా తేల్చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి వ్రాయబడిన మాటలను మనం జాగ్రత్తగా క్రిందకి చదవగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు మనం చూడగలిగితే, ఎందుకంటే అక్కడ నరహత్యకు సంబంధించిన సంగతులను క్రీస్తు వారు ఎత్తారు. నరహత్యకు సంబంధించిన సంగతి మొదట ఎక్కడ కనబడుతుంది? మోషే గారికి దేవుడిచ్చినటువంటి 5 గ్రంథాలలో ధర్మశాస్త్రంలో లేవీకాండం 20వ అధ్యాయంలో మనకు దేవుడిచ్చిన 10 కమాండ్మెంట్స్లో కనబడుతుంది. నరహత్య చేయవద్దు అని అందులో చెప్పాడు. ఇక క్రీస్తు వారు ఇదిగో ఈ క్రొత్త నిబంధనలకు రాగానే దిద్దుబాటు ఎలా చేస్తున్నాడో మనం చూడగలిగితేనండి, 21వ వచనం 5వ అధ్యాయం మత్తయి సువార్త 21, మత్తయి సువార్త 5:21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఎత్తాడు. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు ఎత్తాడు. ఎత్తి ఏం చెప్తున్నాడు? ఇదిగో ఆ ధర్మశాస్త్రంలో నరహత్య చేయవద్దు, నరహత్య చేస్తే మీరు విమర్శలోకి వచ్చేస్తారు, నరహత్య చేసిన వాడిని రాళ్ళతో కూడా చంపాలని మీరు ఇదిగో విన్నారు కదా, విమర్శలకు లోగునోనని మీరు ఆ మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రంలో. ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. మరో గ్రంథానికి అవకాశం ఉండే మాటలు చెబుతున్నాడో, మరో గ్రంథానికి అస్సలు అవకాశం లేని మాటలు చెబుతున్నాడో చూడగలిగితే, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరును చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలపీఠం మీద అర్పణను అర్పించుచున్నగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయసభకు అప్పగించు, న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోత్రకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఇదిగో
నరహత్య చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట పాత గ్రంథంలో ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథంలో పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటను మీరు విన్నారు కదా. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే ఇదిగో ఇప్పుడు నరహత్య చేస్తే కాదు తప్పు, ఇదిగో దేవుని దృష్టిలో ఎప్పుడు తప్పు అవుతుందంటే అస్సలు నువ్వు నరహత్య చేయడం కాదు, ఒక వ్యక్తిని చూసి కోపపడితేనే తప్పు అంటున్నాడు. అతను ద్రోహి అని చెబితేనే నువ్వు విమర్శకు లోనవుతావు అంటున్నాడు. అంటే మాట చేత కూడా ఒక వ్యక్తిని అనకూడదు, కోపం అనేది కూడా నీ మనసులో ఉండకూడదు అంటున్నాడు. అందుకే ఏ వ్యక్తి మీదైనా నీకు కోపము పరపత్యాలు ఉంటున్నప్పుడు, విరోధ భావాలు ఉంటున్నప్పుడు, దేవుడి సన్నిధికి నువ్వు రావాలి నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు మొదట ఏం చేయాలి అంటే నీ సహోదరుడితో మొదట సమాధానపడు అంటున్నాడు. అంటే ఎక్కడ తన పాపాన్ని దిద్దుకోమంటున్నాడు, తీసివేసుకోమంటున్నాడు? ఆలోచనలో ఉంటున్నప్పుడే, కోపం అనేది నీ మనసులో ఉంటున్నప్పుడే, ఆలోచనలో ఉంటున్నప్పుడే దాన్ని తొలగించేసుకో, దాన్ని కడిగి వేసుకో అని చెబుతున్నాడు. ఏమండి, అక్కడ నరహత్య చేస్తే తప్పు, కానీ ఆలోచనలో కూడా నీ శత్రువు మీద లేదా నీ యొక్క సాటి సహోదరుని మీద నీకు కోపం ఉండకూడదు అంటున్నాడు. ఓకే ఓకే, ఇది క్రీస్తు వారు నరహత్య విషయంలో చెప్పిన మాట. ఇక వ్యభిచార విషయంలో కూడా మరో మాట చెబుతున్నాడు. ఆ మాట చెబితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వ్యభిచార విషయానికి వచ్చేసరికి, ఎందుకంటే దేవుడు 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలలో ధర్మశాస్త్రం నిర్గమకాండం 20వ అధ్యాయంలో వ్యభిచరించవద్దు అని చెప్పాడు. ఏమండి, ఇక యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వ్యభిచారం గురించి మాట్లాడుతూ చెప్పబడుతున్న మరొక మాటను అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం క్రింది వచనాలు 27వ వచనంలో మీరు చూసినట్లయితే ప్రపంచానికి కళ్ళు బైర్లు గమ్మే మాటలు చెబుతున్నాడు. చూడండి, 5వ అధ్యాయం 27వ వచనం. ఏమండో, ఈ మాటలు మొట్టమొదటిగా ప్రపంచ చరిత్రలో యేసు క్రీస్తు ప్రభువుల వారే చెప్పారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఎక్కడ? మోషే ద్వారా ధర్మశాస్త్రంలో. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఇక్కడ కూడా మరో గ్రంథానికి అవకాశం ఉన్న మాటలు చెబుతున్నాడు. ఏ గ్రంథం అవకాశం లేని సర్వ పరిపూర్ణమైన సంగతులు చెబుతున్నాడో మీరు ఆలోచించాలి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. చూడండి, ఇక మత్తిపోయే మాటలండి పిల్లారా. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఇదిగో లోపంగా ఉన్నటువంటి దిద్దవలసిన ఆ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? వ్యభిచారము చేస్తే తప్పు అన్నాడు. కానీ ఇక్కడికి రాగానే, అంటే వ్యభిచారం చేస్తే తప్పు అంటే చూస్తే తప్పు కాదు, ఆ పాత నిబంధన ప్రకారం మాట్లాడితే తప్పు కాదు, చెడు ఉద్దేశాలతో డబల్ మీనింగ్ డైలాగులు తప్పు కాదు, లవ్ లెటర్లు తప్పు కాదు, కూర్చోవచ్చు, చేయబట్టుకోవచ్చు, తిరగచ్చు, దొరలచ్చు. చూసారా, ఎన్నో లూపులు మనకు కనబడుతున్నాయి తప్పులు చేసే అవకాశాలు. ఇక యేసు క్రీస్తు వారు రాగా, ఎందుకంటే వ్యభిచారం చేస్తేనే తప్పు అన్నాడంటే మిగతావి తప్పు కాదు. కళ్ళతో కళ్ళు చూసుకోవడాలు, చికిలించుకోవడాలు, ఇకిలించుకోవడాలు, లెటర్లు రాసుకోవడాలు, కలిసి తిరగడాలు, కలిసి బల్లో ఉండడాలు, దొరలతో చేస్తే తప్పు. అంతకుముందు ఈలోపు మిగతావన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేసుకున్నా కూడా తప్పు కాదు అని ఏమండి మరి లోపముగా తప్పు చేయడానికి మరలా అవకాశం ఇచ్చే లూపులు కలిగినదిగా మనకు ఇక్కడ కనబడుతుంది. చూడండి దేవుని పిల్లలారా, అంటే బలహీనత కనబడుతుంది ఈ మాటలో, కొంత మటుకు బలహీనత కనబడుతుంది. ఇకపోతే యేసు క్రీస్తు వారు చెప్పిన తర్వాత కూడా మరలా బలహీనత ఉందా ఆలోచిద్దాం. ఈయనేం చెప్తున్నాడంటే, వ్యభిచారం చేయవద్దని మీతో చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా. నేను మీతో చెప్పడం ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం నావిడితో వ్యభిచారం చేసిన వాడగును అన్నాడండి. అంటే క్రీస్తు ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాడండి? తలంపులు, ఊహలు, తలంపుల్లో కూడా మీకు ఒక స్త్రీ మీద చెడు తప్పుడు ఆలోచన రాకూడదు అంటున్నాడు. మోహపు చూపుతో చూస్తేనే, మోహపు చూపుతో చూసి ఇలా చూసి ఈవిడితో ఇలా తప్పు చేస్తే ఎలాగుంటుంది అని నీ మనసులో అనుకుంటేనే దేవుడి దృష్టిలో నువ్వు పాపము చేసిన వాడవు, అదే వ్యభిచారాన్ని చేసిన వాడు అయిపోతావు మీరు అని చెబుతున్నాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే అక్కడ కోపపడొద్దు అన్నాడు, ఇక్కడ మోహపు చూపుతో చూడొద్దు అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు? తలంపుల్లోకి వెళ్ళిపోయాడు. ఏమండి, ప్రతి పాపానికి పుట్టుక, ప్రతి పాపం అనేది జన్మించేది, ప్రతి పాపానికి బీజాలు, విత్తనాలు పడేది, వేలు తనేది ఎక్కడో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆలోచన, ఒక వ్యక్తిని నరహత్య చేయాలి అంటే ఆ వ్యక్తి మీద చెడు ఆలోచన, కోపం మనకు ఉండాలి. క్రోధము, కోపం మనకు ఉంటేనే జాగ్రత్తగా ప్లాన్ చేసి చంపుతాం. ఒక స్త్రీతో వ్యభిచారం చేయాలి అంటే మొదట మనం ఏం చేయాలి? ఆవిడని చూసి ఉండాలి, చెడుగా ఆలోచించిండాలి, ఆ తర్వాత ఎన్నో ప్లాన్లు, ఎన్నో ట్రయల్స్, వెంటబడడాలు, ఆవిడని స్వాధీనం చేసుకోవడాలు, ఆ తర్వాత కదండి తప్పు జరుగుతుంది. పిల్లలు మీరు ఆలోచించండి. అంటే దీని అంతటికి మూలమేది? ఒక స్త్రీతో వ్యభిచారం చేయడానికి అంతటికి మూలం ఒక స్త్రీని చూచినప్పుడు ఒక వ్యక్తికి తన మనసులో పుట్టే మోహపు ఆలోచన. మీరు ఆలోచించండి. ఒక వ్యక్తిని చంపటానికి తన మనసులో పుట్టే కోపం, ఆలోచించండి దేవుని పిల్లలు. ఇవే పాపానికి వేర్లు, పాపానికి పునాదులు.
అక్కడే మొట్టమొదటిగా ఆలోచనలోనే పాపం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళి తప్పు చేయదని చెప్తున్నాడు? పైన వ్యభిచారం చేయదని చెప్తున్నాడు. లోనికి తలంపులలోనికి వెళ్ళి తలంపులలో కూడా మీరు తప్పు చేయకూడదు అని చెబుతున్నాడా? తలంపులలోకి, పాపానికి ప్రారంభం అట్టడుగు స్థాయికి వెళ్ళి ఇక్కడే దేవుడు చూస్తాడు, ఇక్కడే మీరు పాపం చేయకండి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ సోదరులని, మరి బైబిల్ తర్వాత, కొత్త నిబంధన తర్వాత కూడా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఖురాన్ గ్రంథము, ఇప్పుడు ఖురాన్లో వ్రాయబడిన సంగతులు దీనికంటే లోతుగా ఉన్నాయా? ఒకవేళ ఖురాన్ గ్రంథమే అంతిమ దైవ గ్రంథం అయితే ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో ఏమి చెప్పబడి ఉండాలి? అప్పుడు కోపము కంటే, మనసులో పుట్టే ఆ నల్లె గుండెల్లో పుట్టే కోపము కంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి చెప్పగలిగి ఉండాలి. ఏంటి? తలంపుల కంటే ఇంకా దానికంటే లీస్ట్ ఏముందండి? వ్యభిచార విషయంలో మోహపు చూపు కంటే తలంపుల కంటే కిందికి దిగాలి. తలంపుల కంటే కిందికి దిగడానికి ఏముందని దిగుతావు? మీరు ఆలోచించండి. అసలు వేర్ల దగ్గరికి వెళ్ళి కూకట వేలతో పగిలించే మాటలు యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు మరలా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ నువ్వు అంటున్నావంటే ఇప్పుడు దీనికి మించింది నువ్వు చెప్పాలి. అవునా? కోపానికి మించింది, మనసులో కోపానికి మించింది నువ్వు చెప్పాలి. మోహపు చూపుకు, తలంపులకు మించింది నువ్వు చెప్పాలి. అంతేకాదు, మరొక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 38-39 ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38-39 ఏమన్నాడు చూడండి. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పడం ఏంటంటే, దుష్టుని ఎదురింపక నీ కుడి చెంప మీద కొట్టువాని వైపుకునకు, నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుమో అన్నాడు చూడండి. దేవుని పిల్లరా, దీనికి మించిన ఆజ్ఞ ఏదైనా ఉంటే ఇవ్వండి, మరి చూద్దాం. మీ కాళ్ళకి నువ్వు దూరిపోతాం. దీనికి మించిన ఆజ్ఞ ఏ గ్రంథంలో ఉందో చూపించండి. దుష్టుని ఎదిరింపక, ఇదిగో కంటికి కన్ను, పంటికి పన్ను పాత నిబంధనలు చెప్పాడు ధర్మశాస్త్రంలో. నీ కన్ను ఎవడైనా పొడిస్తే వాని కన్ను తీసేయి, నీ చేయి నరికితే చేయి తీసేయి, పన్ను తీస్తే పన్ను తీసేయి, దెబ్బకి దెబ్బ, గాయానికి గాయం అని చెప్పాడు ధర్మశాస్త్రంలో మోషే ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చెబుతున్న మాట ఏంటంటే, దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంపను కూడా తిరుపు. ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పమంటున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లరా, దీనికంటే గొప్ప మాట ఏది ఉందో చెప్పాలి తర్వాత వచ్చిన గ్రంథం. ఒకవేళ అంతిమ దైవ గ్రంథమే ఖురాన్ అయితే దీనికి మించిన మాట దాంట్లో ఉందా చెప్పండి. ఇంకా దీనికంటే కిందికి ఎక్కడ పోతాడు చెప్పండి. ఫైట్లు వద్దంటున్నాడు, దెబ్బలాట్లు వద్దంటున్నాడు, పొడుచుకోవద్దు. ఇవే కాదు, అసలు నువ్వు కొట్టిన వాడిని కన్ను పంటికి పని కాదు, నీకు ఎక్కడైనా ఎవడైనా ఒకడు కొడితే కుడి చెంప మీద వెంటనే వాడికి ఎడమ చెంపను కూడా త్రిప్పు అని చెప్తున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, ఊహల్లోకి వెళ్ళిపోతున్నాడు. మోహపు చూపు అంటున్నాడు, కోపమే వద్దంటున్నాడు, తలంపుల్లోనే పాపం చేయొద్దు అంటున్నాడు, తలంపుల్లోనే తప్పిపోవద్దు అంటున్నాడు. దీనికంటే క్రిందికి వెళ్ళటానికి అసలు అవకాశం ఎక్కడుంది చెప్పండి. దీనికంటే గొప్పగా చెప్పడానికి అవకాశం ఎక్కడుందో చెప్పండి. దేవుని పిల్లలారా, తప్పులు దిద్దటానికి అవకాశం లేని గ్రంథం కొత్త నిబంధన గ్రంథం, బైబిల్ గ్రంథం. మరో మాటను దూడ్చడానికి అవకాశం లేని గ్రంథం. ఇంకా చెప్పమంటారా క్రీస్తు చెప్పిన మాటల్లో? నీ శత్రువులను ప్రేమించండి అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. మీరు చదివితే మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువు కోసం ప్రాణాలు పెట్టండి అంటాడు చూడండి. దేవుని పిల్లలారా, శత్రువు కోసం ప్రాణాలు పెట్టమని చెప్పగలిగిన గ్రంథం ప్రపంచంలో ఏదైనా చూపించగలవా నువ్వు? ఉందా ఖురాన్లో ఈ మాట? నీ శత్రువు కోసం నీ ప్రాణం పెట్టనుందా? అవిశ్వాసులు ఎక్కడ కనబడితే అక్కడ వధించండి అని ఉందా? ఆలోచించండి. ఆయుధాలు వద్దంటున్నాడు, కత్తులు వద్దంటున్నాడు, కర్రలు వద్దంటున్నాడు, తుపాకీలు వద్దంటున్నాడు. మరి ఏమి చేయాలి ప్రభువా? ఎవడైనా నీ కుడి చెంప మీద కొడితే వాడి వైపునకు ఎడమ చెంప తిప్పునైనా అంటున్నాడు. తాను చేసి చూపించాడు. తాను చచ్చిపోతున్నప్పుడు, చంపుతున్నప్పుడు, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమింపుము. ప్రపంచానికి మాదిరికరమైన మాట, ప్రపంచాన్ని అనుసరించమని చెప్పిన మాట. పేతురు క్రీస్తుని పట్టుకోగానే కత్తి తీసుకొని ఆ మలుకునే వాని కుడి చెవి తెంగనరిగితే గెత్సేమనే తోటలో కత్తి వరలో పెట్టు అంటున్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు పేతురు అని చెబుతున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లరా, కర్ర కత్తి పట్టద్దంటున్నాడు, ఆయుధం వద్దంటున్నాడు, ప్రేమనే ఆయుధంగా పట్టమంటున్నాడు, ఆలోచనలోనే తప్పిపోవద్దంటున్నాడు. ఈ మాటలన్నీ శత్రువును ప్రేమించమంటున్నాడు, శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టమంటున్నాడు. ఇంతకంటే మించిన మాటలు ఏమున్నాయని నువ్వు చెబుతావు? ఎక్కడ లూపుందని దూరుస్తావు? ఆలోచన కంటే, తలంపులో పాపము చేయటం కంటే మించింది ఎక్కడుందో చెప్పు చూద్దాం. నీకు తెలివితేటలు ఉన్నట్లయితే చూపించు. ఆ గ్రంథంలో, నువ్వు పట్టుకున్న గ్రంథంలో చూపించగలుగుతావేమో. లేదు దేవుని పిల్లలారా, అంటే యేసు క్రీస్తు వారి ద్వారా ఇవ్వబడిందే సర్వ పరిపూర్ణమైనటువంటి మరో గ్రంథం అవసరం లేని కొత్త నిబంధన గ్రంథం, బైబిల్ గ్రంథం. ఆలోచించండి దేవుని పిల్లలారా, లోపలికి వేర్లలోకి వెళ్ళి, తలంపుల్లోకి వెళ్ళి తప్పు చెయ్యొద్దు అని చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఇక దీనికి మించింది ఏముందో మీరు చెప్పండి.
చెప్పండి. ఇప్పుడు నువ్వు అంతిమ దైవ గ్రంథం పలాని పుస్తకం అన్నావు అంటే, సర్వ పరిపూర్ణ గ్రంథం పలాని పుస్తకం అన్నావు అంటే, ఇప్పుడు నువ్వేం చేయాలి? దీనికి మించిన ఆజ్ఞలు చూపించాలి. అంతేనా? సర్వ పరిపూర్ణమైన గ్రంథం ఖురాన్ అంటున్నావు అంటే దీనికి మించిన సంగతులు, దీనికి మించిన ఆజ్ఞలు, దీనికి మించిన మాటలు చూపించాలి. చూపించగలవా? నీ చేతనవుతుందా? అంత సబ్జెక్ట్ నీకుందా? అంత డెప్త్ నువ్వు పట్టుకున్న గ్రంథానికి ఉందా? అవిశ్వాసులు ఎక్కడ కనపడితే అక్కడ నిర్భయంగా వధించమని చెబుతున్న పుస్తకాన్ని నువ్వు పట్టుకున్నావు. ఆలోచించండి. కత్తి మరలా పట్టుకోమంటున్నాడు. ఏమండి, అసలు ఎవరిని ఎదిరించొద్దు, కుడి చెంప మీద ఎడం చెంపని చూపించమంటున్నాడు. అంటే బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం వెళ్ళిపోతే ప్రపంచంలో యుద్ధాలు ఉండవు, ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది, ప్రపంచంలో వ్యభిచారాలు జరగవు, ప్రపంచంలో హత్యలు జరగవు, ప్రపంచంలో అబద్ధం అనే అబద్ధికుడు కనపడడు, బూతు పదం మాట కూడా వినపడదు. అంతా కూడా సత్యం, అంతా శాంతి, ప్రేమ, దయ, కృప, కరుణ, ఇవే విలసిల్లుతాయి. దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. ఇంకా వీటికి మించిన సంగతులు ఏమున్నాయో చెప్పండి. ఇప్పుడు నువ్వు అంతిమ దైవగ్రంథం ఖురాన్ అంటే దీనికి మించింది చెప్పాలి. ఇదిగో, ఇప్పుడు నేను సత్యంత వరకు, వారు ఉన్నంత వరకు లేదు, ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఇలా చెప్పినటువంటి ఈ ముస్లిం స్పీకర్లకి, నేను ముస్లిమ్స్ అనట్లేదండి, మరలా మీరు జాగ్రత్తగా గమనించాలి పిల్లరా. ముస్లిమ్స్ మీద నాకు ఎటువంటి కోపం లేదు, వారిని ప్రేమిస్తాం వారిని. ఏమంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే మరి మా ఇంట్లో కూడా ఇద్దరు ముస్లిం వయసుకు వచ్చిన పడుచు ఆడపిల్లలని మరి కోడళ్ళుగా కూడా తెచ్చుకున్నామండి. మరి మీకు రత్నమన్న గారు తెలుసు కదా, ఉన్నారు రత్నం గారు? రత్నమ్మకు ఇద్దరు కుమారులు అండి. ఇద్దరు కుమారులకు ఎవరిని పెళ్లి చేసామో తెలుసా? ఎవరిని చేసామో తెలుసా అండి? కరీంనగర్లో ఉన్నటువంటి ఒక ముస్లిం ఆడపిల్లని, మరి కోడూరులో ఉన్నటువంటి ఒక ముస్లిం ఆడపిల్లని తీసుకుని వచ్చి పెళ్లి చేసాం. ఒక్కొక్కరు ఇద్దరు కుమారులను కన్నారు. మీరు ఆలోచించండి. అంత ప్రేమిస్తాం ముస్లిం పిల్లల్ని మనం. ఏమండి, మరి ఇద్దరు ముస్లిం పిల్లల్ని ఇంటి కోడలుగా చేసుకున్న ఘనత మాది. ఆలోచించండి. దేవున్న పిల్లరా, వారిని ఎందుకు దోషిస్తాం? వీళ్ళు మంచివాళ్ళు, అమాయకులు, ప్రేమ కలిగిన వారు. వీరు కాదు. ఇదిగో ఈ షఫీ అనేవాడు, జకీర్ నాయక్ అనేవాడు, ఫజలుర్ రెహమాన్ అనేవాడు, ఏవేవో సెంటర్లు ట్రూ మెసేజ్ సెంటర్లు అది ఇదని పెట్టుకున్నాడు చూసారా? అమ్మది అది వరకు ఈ మొదలకు నేను అడుగుతున్నాను బాబు. ఇదిగో మరి దీనికి మించిన సంగతి, ఇదిగో మీరు కొందరు చచ్చారు, కొందరు బతుకున్నారు కదా. నేను సత్యంత వరకు ఈ లోకం నాశనం అయిపోయి క్రీస్తు రెండవ రాకడ వరకు ఒక సవాల్ని మీ బ్రతుకు కాలం అంతా కూడా మీకు లైఫ్ టైం ఛాలెంజ్ని విడిచిపెడుతున్నాను. బైబిల్లో లేనిది ఖురాను గ్రంథంలో ఉన్నది ఒక్కటి చూపించండి. మరలా చెప్తున్నాను, బైబిల్లో లేనిది, బైబిల్ చెప్పనిది ఖురాను గ్రంథంలో ఉన్నది ఒక్కటి చూపించమనండి. చూపించిన మరుక్షణం మీ కాళ్ళ కింద మల్లేమ దేవసాయం దూరిపోకపోతే నన్ను అడగండి. మీరు చూపించిన వెంటనే అక్షరానికి 1000 రూపాయలు తీసుకోండి, ఒక మాటకు 10,000 రూపాయలు తీసుకోండి. ఇంతగా సవాలు చేస్తున్నట్టు మీరు ఆలోచించండి. అందరికీ బంపర్ ఆఫర్ ఇది. బైబిల్లో లేనిది మరలా వచ్చి మరి దారిలో ముళ్ళు పడితే మహమ్మద్ గారు ముళ్ళు తీసేసి వెళ్ళమన్నాడండి అని చెప్పకండి. నీ శత్రువును కూడా ప్రేమించాడు, అందులో ఇమిడిపోయి ఉంటుంది. ఇక్కడ ఏమీ లేవండి. బైబిల్లో లేనివి ఖురాన్ గ్రంథంలో రాయబడి, నేను చదివాను కదా ఖురాన్ చెప్తున్నాను, ఒక్క మాట అంటే ఒక్క మాట లేదు దేవుని పిల్లలారా. ఎందుకంటే బైబిల్కు మించిన పుస్తకం రాయాలంటే, బైబిల్కు మించిన సంగతులు చెప్పాలి అంటే ప్రపంచంలో ఎవడి తరము కాదు. ఎందుకంటే ఆ మాటలు చెప్పింది యేసు క్రీస్తు ప్రభువుల వారు. ఆయనకు మించిన వాడు ప్రపంచంలో ఎవడున్నాడు చెప్పండి దేవుని పిల్లలారా. దేవుడు రాయించిన పుస్తకం ఇది. దేవుడు రాయించిన పుస్తకం. మోహపు చూపే చూడొద్దు అంటున్నాడు, కోపమే పడొద్దు అంటున్నాడు, ఒక చెంప కొడితే రెండో చెంప ఇమ్మంటున్నాడు, శత్రువుల కోసం ప్రాణం పెట్టమంటున్నాడు. వీటికి మించినవి ఏమున్నాయి చెప్పండి? తలంపుల్లో కంటే కూడా కిందికి వెళ్ళగలిగిన మాట ఏదో చెప్పండి. ఇక అవకాశం లేదు. బైబిల్ ఎంత గొప్పదో చూడండి దేవుని పిల్లరా. ఇలాంటి దుర్మార్గులు పడతారని, ఇలాంటి మాటలు మాట్లాడతారని దేవుడు ముందే ఆలోచించి, దేవుడు కదండి లోపం లేని పుస్తకంగా, మరో పుస్తకం అవసరం లేని గ్రంథంగా బైబిల్ గ్రంథాన్ని దేవుడిస్తే, ఏమండి వారి గ్రంథం గురించి వారు ప్రకటించుకోకుండా బైబిల్ కూడా లోపం కలిగిందండి. ఇదేంటి సర్వపరిపూర్ణ గ్రంథం అంటున్నారు. అందుకే నీకు దమ్ము ఉంటే, నీకు సబ్జెక్ట్ ఉంటే ఈ మాటకు నాకు సమాధానం చెప్పు. మరి బైబిల్లో లేనిది నీ గ్రంథంలో ఉన్నది చూపించు. ఇకపోతే మరొక మంచి సంగతి చెప్పి నేను ముగిస్తాను ఈ మాటల్ని. ఎందుకంటే దేవుని పిల్లలారా, మరి ఇదే సర్వపరిపూర్ణ గ్రంథం, అంతిమ దైవ గ్రంథం ఖురానే బైబిల్ కాదు అంటున్నారు కదా, బైబిల్ కాదంటున్నారు కదా. ఇప్పుడు ఒక మంచి మాట, ఒక సంగతిని చెప్తాను, మీరు కూడా ఆలోచించండి. ఏమండి, మొదట మొబైల్ని కనుగొన్నప్పుడు మరి మనుషులు ఎటువంటి మొబైల్ని కనుగొన్నారండి? మొట్టమొదటి వచ్చిన మొబైల్ ఎలా ఉంటుంది చెప్పండి మీరు? ఇలా చూపుతున్నారండి ఏంటి ఇదాగా? మొట్టమొదట మొబైలు ఒక చిన్న పీస్గా, ఒక 2 ఇంచు కూడా లేకుండా 1.5 ఇంచులో ఒక 3 ఇంచు వెడల్పు కలిగినటువంటి ఒక చిన్న పీస్గా వచ్చింది. అది ఎలాగుంది? చిన్న స్క్రీను, అంతేనా? టచ్ స్క్రీన్ అది కాదు, చిన్ని స్క్రీను. ఆ బటన్స్ వచ్చి
అంత చిన్న మొబైల్, ఒక 3 ఏళ్ళ 2 వేల వెడల్పు కలిగినటువంటి మొబైల్గా వచ్చింది. బ్లాక్ అండ్ వైట్, అంతేనా? అందులో బొమ్మలు చూసుకోవడానికి ఏమైనా ఉందా? సినిమా పాటలు చూసుకోవడానికి ఏమైనా ఉందా? ఇవేవి అసలు కలర్ కూడా లేదు. ఎలాంటి మొబైల్ వచ్చిందంటే బ్లాక్ అండ్ వైట్, చిన్ని పీసు, కేవలం రింగ్ టోన్ వచ్చేది. మన ఇష్టమైన పాటలు రింగ్ టోన్గా పెట్టుకునే అవకాశం కూడా లేదు. అసలు చేతిలోకి రావడమే గొప్ప. అమ్మ బాబు ఏం తీసుకున్నారు. మొదట బ్లాక్ అండ్ వైట్ చిన్ని పీస్ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? చిన్ని పీస్ కాస్త పెద్ద పీస్ అయిపోయి ఏమండి కలర్ మొబైల్ వచ్చింది. ఆ తర్వాత మోడల్ ఏమొచ్చింది? ఆ మొబైల్ కాస్త ఇంకా వెడల్పు అయిపోయి ఫుల్ కలర్లో వచ్చేసింది. అందులో సినిమా పాటలు చూసుకోవచ్చు, దేవుడి పాటలు చూసుకోవచ్చు. ఏమండి సినిమాలని డౌన్లోడ్ చూసుకునే వెసులుబాటు ఆ మొబైల్ వచ్చింది. ఆ తర్వాత ఎటువంటి ఫీచర్లు కలిగిన మొబైల్ వచ్చింది? టచ్ స్క్రీన్. చూసారా? టచ్ స్క్రీన్. నువ్వు స్విచ్లు కూడా నొక్కాల్సిన అవసరం లేదు, అసలు బటన్స్ కూడా అవసరం లేదు. నీ చేయి పెట్టుకుని ఇలాగ కొడుతుంటే నీకు ఏది కావాలో అది. ఇంటర్నెట్ అందులోనే చూసుకోవచ్చు. ఏమండి మనకు కావాల్సిన వర్క్స్ అందులోనే చూసుకోవచ్చు. ఎన్నో డేటాస్ కూడా అందులోనే వేసుకోవచ్చు. చూసారా? ఆ తర్వాత మోడల్ వచ్చింది, మంచి ఫీచర్లతో వచ్చింది. ఆ తర్వాత మోడల్ ఎటువంటి మోడల్ వచ్చింది? ఇక టచ్ స్క్రీన్తో పాటు తర్వాత వచ్చిన మోడల్ ఏంటంటే వ్యక్తులు ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు, ఇండియాలో ఉన్నవాడు కూడా మనం వారిని చూసుకుంటూ మాట్లాడుకునే అవకాశం, అందులోనే షాపింగ్ కూడా చేసుకునే అవకాశం కలిగినటువంటి మొబైల్స్ వచ్చాయి. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి వ్యక్తులను చూసుకునేటువంటి టెక్నాలజీ కలిగినటువంటి మొబైల్స్, స్మార్ట్ ఫోన్ అంటుంటారు. స్మార్ట్ ఫోన్ చాలా హై టెక్నాలజీ కలిగినటువంటి ఫోన్లు వచ్చాయి. ఇక నెక్స్ట్ మొబైల్ ఎలాంటివి తీసుకురావాలనుకుంటున్నారంటే మాట్లాడితే మనకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వగలిగినటువంటి మొబైల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంటే పిల్లలారా, ఇప్పుడు మొదటి మొబైల్ బ్లాక్ అండ్ వైట్ చిన్ని మొబైల్గా స్టార్ట్ అయిపోయి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు వ్యక్తులు ఒకరినొకరు చూసుకొని మాట్లాడగలిగిన టెక్నాలజీ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్ స్థాయికి ఇది వచ్చింది. ఇప్పుడు ఎవడైనా ఒకడు వచ్చి ఒక కొత్త మొబైల్ మోడల్ కనిపెట్టానని చెప్పి ఇదిగో వీటన్నిటికీ మించినటువంటి ఫీచర్లు కలిగిన మొబైల్ నేను కనుగొన్నాను అని వచ్చి మరలా బ్లాక్ అండ్ వైట్ మొదట కనిపెట్టిన పీస్ చూపించాడండి. మనకి చూపించాడు అనుకోండి. మొదట బ్లాక్ అండ్ వైట్లో ఫస్ట్ మోడల్ ఏదైతే కనిపెట్టామో ఆ మోడల్ కలిగినటువంటి ఆ పీస్ వచ్చి మనకు చూపించేసి ఇదిగో నేను తర్వాత కనిపెట్టినటువంటి అడ్వాన్స్డ్ మొబైల్ అని. మొదట సెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చిన్న పీస్ మనకు చూపించాడు అనుకోండి. ఇప్పుడు మనం ఏమంటామో చెప్పండి. మీరు ఏం చేస్తారో చెప్పండి. ఏమండి విసిరి కొడతారా? ఆలోచించినది ఏమైనా పిల్లారా? నీకు బొర్ర లేదురా అంటావు, అంతేనా? విసిరి కొట్టడం కాదు, విసిరి కొట్టడానికి మునుపు పక్క నవ్వుతారు. అవును కదా? చెప్పండి. ఏమైనా పిల్లలు నవ్వు వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా అయ్యో నవ్వుతాడు. ఇది లేటెస్ట్ ఫోనా? ఏముంది అంకుల్ ఇందులో? ఏముంది ఇందులో? సినిమా పాటలు చూసుకోవచ్చా? వీడియో చూసుకోవచ్చా? లేకపోతే ఫోటోలు తీసుకోవచ్చా? ఇతరులకు అవి పంపచ్చా? డౌన్లోడ్ చేసుకోవచ్చా? అవి ఇవి అని అడుగుతాడు, నవ్వుతాడు. కాదు బాబు, నువ్వు నిన్న చెప్పు, నేను కనిపెట్టింది ఇదే బాబు, ఈ మొబైలే బాబు అని చెప్పావు అనుకో, ఇదే బాబు లేటెస్ట్ అన్నావు అనుకో, ఒకటి వాడికన్నా మెంటలు, 2 మనకన్నా మెంటలు రావాలి. అవునా కదా? చెప్పండి ఏమన్నా పిల్లరా. ఏమండి ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను అనుకున్నారు? ఇప్పుడు మన సహోదరులు చెబుతున్నది చేస్తున్నది అదే కనుక. ఎందుకంటే దేవుడు మొదట ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చినప్పుడు ఏమేమి చెప్పాడు? సున్నతి ఇచ్చాడు, సున్నతి చేసుకోమన్నాడు. ఆ తర్వాత బలులు ఇచ్చాడు, ఎన్నో పండగలు ఇచ్చాడు. ఏమండి ఇంకా పరిశుద్ధ స్థలాలు ఇచ్చాడు, అతి పరిశుద్ధ స్థలాలు ఇచ్చాడు. ఇజ్రాయేలు జనాంగంలో పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రతి సంవత్సరము ఒక్కసారైనా ప్రతి పురుషుడు యెరూషలేము దేవాలయంలో కనబడాలన్నాడు. ఆరాధన యెరూషలేములో జరగాలి అన్నాడు. మీరు ఆలోచించండి. ఇలా పరిశుద్ధ వస్తువులు, అపరిశుద్ధ వస్తువులు ఏవి తినాలో ఏవి తినకూడదో, పందిని తినవద్దు అంటాడు, పెద్దబోరు పక్షిని తినవద్దు అంటాడు, గ్రద్దను తినవద్దు అంటాడు, కుందేటిని తినవద్దు అంటాడు, ఒంటిని తినవద్దు అంటాడు. ఏమండి ఇలా ఎన్నో ఇచ్చాడండి. పిల్లరా మీరు ఆలోచించండి. ఏమండి అవి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో వాడుకొనగానే నశించిపోయే వాటిని శరీరకు సంబంధించిన శరీర శుభ్రతలను, అనారోగ్యం రాకుండా శరీరం శుభ్రంగా ఉండే ఆజ్ఞలని, బలహీనమైన వాటిని, నిష్ప్రయోజమైన వాటిని, కొద్ది కాలం మాత్రమే ఉపయోగపడే వాటిని, అసంపూర్ణ స్థితిలో ఉన్న వాళ్ళకి బాలశిక్షపు పాఠాలుగా ఇదిగో ఇలాంటి వాటిని అన్నింటినీ, సున్నతి, బలులు, సంవత్సరానికి ఒకసారి ఇవన్నీ ఇచ్చేసాడండి. ఆచార వ్యవహారాలతో కూడిన వాటిని ఇచ్చేసాడు. పిల్లరా ఆ తర్వాత క్రీస్తు వారు రాగానే ఏం చేశాడు? వాటన్నిటికీ శ్రమగీతం పాడి ఇప్పుడు కావలసింది శరీర శుభ్రత కాదు నాయన, ఆత్మశుద్ధి కావాలి అన్నాడు. అప్పుడు దేవాలయం యెరూషలేముది అయితే ఇప్పుడు నీవే దేవాలయం అంటున్నాడు. చూసారా? అంటే మొత్తం మార్చేశాడండి. పిల్లలు మీరు ఆలోచించండి. ఇప్పుడు అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అని చెప్పి ఈ షఫీ కానీ, ఈ ఫజ్లుర్ రహమాన్ కానివ్వండి, జకీర్ నాయక్ కానివ్వండి, అహ్మద్ ఇదర్ కానివ్వండి, ప్రపంచానికి ఎటువంటి ఆజ్ఞలు చెప్తున్నాడు? మరలా సున్నతి. ఏమండి మరలా శరీర సంబంధించిన ఆచారాలు. ఏ పీస్ ఇది? సున్నతి పీసు.
ఎక్కడొచ్చింది ఈ పీస్ మనకి? మోషే ద్వారా ఎప్పుడో ఇశ్రాయేల్ జనం, అసలు మోషే ద్వారా కూడా కాదండోయ్, మోషే కంటే ముందు ఇంకా ఓల్డ్లో అబ్రహాము గారి కాలంలో ఇవ్వబడిన మొబైల్ ఇది. అసలు సరైన ఫీచర్లే లేనటువంటి మొబైల్. సున్నతి చేసుకోని ఆయన శరీర శుభ్రత కోసం, ఒక గుర్తు కోసం, నా పిల్లలని వారి ఒక గుర్తు కోసం చెప్పినటువంటి సున్నతిని తీసుకొని వచ్చారండి. ఏమండి అప్పుడు చెప్పాడు, అదే కంటిన్యూగా వచ్చింది. క్రీస్తు లాగానే సున్నతి చేసుకోవడం ఏం లేదు, సున్నతి చేసుకోకుండా పొరగపోవడం ఏం లేదు, ఏం లేదు, సున్నతి ఏం లేదు, సున్నతి చేసుకోకపోయినా ఏం లేదు, శుద్ధిగా ఉండవలసింది ఆత్మ శరీర శుభ్రత కాదు అని చెప్పాడు. ఏమండి ఇప్పుడు మొట్టమొదట కనబడిన మొబైల్ ఇప్పుడు తీసుకొచ్చి మనకి ఇదే నెక్స్ట్ ఫీచరు, ఇదే పరిపూర్ణమైన ఫీచరు, దీనికి మించిన ఫీచర్లు ఇక రావు అంటే నీకు మెంటలా మాకు మెంటలా? ఆలోచించండి. దీన్ని స్వీకరించడానికి అమాయకులు, అభాగ్యుడు, గ్రంథ పరిజ్ఞానం లేనివాడు, ఆచార వ్యవహారాలంటే ఇష్టపడేవాడు, పాత నిబంధన పిచ్చి ఉన్నవాడు, గుడ్డిగా నీ మాటలు నమ్మేవాడు వాటిని అనుసరిస్తే తప్ప బైబిల్ తెలిసిన వ్యక్తుల దగ్గరికి వస్తే పొరపాటును కూడా నీ మాటలను స్వీకరించకపోను, నీ ఉనికిని ప్రశ్నార్థకంలో పడేస్తాడు. ఆలోచించిన దేవుని పిల్లారా, ఇప్పుడు మొబైల్ వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ వచ్చిన తర్వాత ఇన్ని ఫీచర్లు వచ్చినా కూడా మరలా వచ్చి బ్లాక్ అండ్ వైట్ మొబైల్ అండి అని చెబితే ఎలాగుంటుందో, సర్వ పరిపూర్ణ గ్రంథంగా యేసు క్రీస్తు వారి ద్వారా ఇవ్వబడిన కొత్త నిబంధన వచ్చినా మరలా నువ్వు సున్నతులు, ఆచారాధలు, అర్చనారాధలు, శరీర శుభ్రతకు సంబంధించిన ఆచారాలను తీసుకుని వచ్చి మా మీద పెట్టి ఇదే అంతిమ దైవ గ్రంథం, సమస్త ప్రజలు దీన్ని అనుసరించాలని చెప్పటం ఎవరైనా వింటే నవ్విపోరా చెప్పండి దేవుని పిల్లారా? సమాధానం చెప్పాలి దీనికి. కాబట్టి సర్వ పరిపూర్ణమైన గ్రంథం అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ అంటే ఏది రావాలి? ఇప్పుడున్న వాటికంటే విచిత్రమైనది రావాలి. విచిత్రమైందంటే ఇసిరేసినా సరే గోడకు కొట్టినా మళ్ళీ మన చేతులకు రావాలి, అంతేనా? నెక్స్ట్ ఫీచర్ అంటే, లేటెస్ట్ ఫీచర్ అంటే ఏంటి? కింద పడిన మన తప్ప చేతులకు వచ్చేయాలి. ఏమండి మనం ఊహించిన ఎన్నో సంగతులు ఉండాలి పిల్లరా. అలాంటి ఫీచర్లు కలిగిన గ్రంథం బైబిల్ మాత్రమే. మీరు చదవండి బైబిల్ గ్రంథాన్ని, ఎన్ని కనబడతాయో. మాట ఎందుకు కూడా తప్పొద్దు అంటాడు. మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను రాకూడదు అంటాడు. ఉప్పు వేసినట్లుగా రుచికరంగా మీ మాట ఉండాలి అంటాడు. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు అంటాడు. వారి పాదాలు కడుగు అంటాడు. శిష్యుల పాదాలు, అనామకులైన చేపలు పట్టుకునే శిష్యుల పాదాలు కడిగినంత కంటి కిందికి ఈ ప్రపంచంలో ఎవడు దిగజారుతాడో చెప్పండి దేవుని పిల్లలారా? దిగజారడం కాదు, పొరపాటున మాట్లాడానేమో, అంత ఉన్నతమైన స్థితికి ఎవరు ఎక్కగలుగుతారో మీరు ఆలోచించండి. ఈ ప్రపంచ చరిత్రలో ఏ గురువైనా, ఏ ఉపదేశకుడైనా తన శిష్యుల పాదాలు కలిగిన వాడు ఉన్నాడా? ఒక క్రీస్తు తప్ప. ఇదే యేసు క్రీస్తు వారు ఈ ప్రపంచానికి చూపిన మాదిరి. దీనికి మించింది చెప్పయ్యా. నీకు సబ్జెక్ట్ ఉంటే, సత్తా ఉంటే, బైబిల్ కాదంటున్నావు కదా, నీకెగిన సబ్జెక్టు కలేజా ఉంటే తీసుకురా. దీనికి మించినవి తీసుకురావడం నీ తాతల తరం కూడా కాదన్న సంగతి నీకు తెలుసు బాగా. ఈ ప్రపంచంలో ఎవరి తరం కాదు దేవుని పిల్లలారా. ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడు, చెప్పినవాడు యేసు క్రీస్తు ప్రభువుల వారు. దేవుడికి మించిన సంగతులు ఎవడు చెప్పగలుగుతాడో మీరు ఆలోచించండి. కాబట్టి ఎటు నుంచి ఎటు ఆలోచించిన అంతిమ దైవ గ్రంథం బైబిలే తప్ప, సర్వ పరిపూర్ణ గ్రంథం బైబిలే తప్ప దీనికి మించిన పుస్తకం ప్రపంచంలో రాదు, రాలేదు, రాబోదు. అసలు దానికి మించిన పుస్తకం ప్రపంచానికి అవసరమే లేదు. అసలు మించిన సంగతి ఉంటే కదా. ఇంకా ఊహల కంటే లోపలికి వెళ్ళి పాపం చేసే స్థితి ఇంకెక్కడుంది చెప్పండి? ఇక ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళటానికి అవకాశమే లేదు. అందుకే లోపము లేని మనిషిని సర్వ పరిపూర్ణంగా తీర్చిదిద్దగలిగిన గ్రంథమే బైబిల్. మరి ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే ఏమండి ఆ రాళ్ళు వజ్రాలు అవుతాయి తెలుసా మీకు? మట్టి మాణిక్యాలుగా మారిపోతారు. అలా మారిపోయిన వారు ప్రపంచ చరిత్రలో చాలామంది ఉన్నారు దేవుని పిల్ల. అన్ని మాటలు కాదు, ఒక్క మాట పట్టుకున్న వాడు ప్రపంచానికే మాదిరిగా అయిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా గారు ప్రపంచంలో ఆ స్థాయికి వెళ్ళిన స్త్రీ ఎవరైనా ఉన్నారండి? ఒక్క మాటే పట్టుకున్నది. ఆవిడ పట్టుకున్న మాట ఏంటి? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు, అంతేనండి. సత్క్రియలు చేయి చదువుకునిందండి. నా వలే నా పొరుగువాని ప్రేమించాలా ప్రభువా? ఎస్, వచ్చేసిందండి. చూసింది. కుష్ఠరోగితో ఉన్నాడు. నాకే కుష్ఠరోగం ఉంటే ఏం చేస్తాను? దీన్ని అసహించుకోకుండా కడుక్కుంటాను, మందు రాసుకుంటాను, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను కదా. మరి నన్ను వలే నా పొరుగువాని ప్రేమించడం అని నా ప్రభువు చెప్పాడు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? అతనికి కుష్ఠ ఉంటే అతనికి కూడా నాకు కుష్ఠ ఉంటే అలా చేసుకోవాలో పరిచర్యలు అలా చేయాలి. వెళ్ళిపోయిందండి. పేషెంట్లకు, పేదలకు, వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎన్ని సేవలు చేసిందో మీకు తెలియంది కాదు.
ఆవిడ చరిత్రనే ప్రపంచ పాఠ్యాంశాల్లో పుస్తకాలలో పాఠ్యాంశాలుగా పెట్టుకుని చదువుకుంటున్నారంటే ఎంత గొప్ప సంగతి మీరు ఆలోచించండి. దేవుని పిల్ల ఈవిడ ఇంత ఉన్నతంగా మదర్గా, ప్రపంచానికి మదర్గా, నోబెల్ ప్రైజులు విన్నర్గా, భారతరత్నగా ఈవిడిని నిలబెట్టడానికి కారణం ఏంటి తెలుసా? బైబిల్లోని అన్ని మాటలు కాదు, ఒకే ఒక క్రీస్తు చెప్పిన మాట, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించనే మాట. ఆలోచించండి పిల్లలు, ఒక్క మాట క్రీస్తు మాట పటిష్టంగా పాటిస్తేనే ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్తే, మరి క్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా పాటించామనుకోండి, అప్పుడు ఎలాగవుతామో తెలుసా అండి? క్రీస్తు అంతటి వారం అవుతాం. ఒక్క మాట పట్టుకున్నందుకు నోబెల్ ప్రైజులు కొడితే, క్రీస్తు చెప్పిన మాటలన్నీ ప్రకారం నడిస్తే, క్రీస్తు శకపురుషుడిగా ఎలా మారిపోయాడో అటువంటి ఉన్నతమైన స్థితికి ఈ ప్రపంచం వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. కాబట్టి బైబిల్ని బట్టి ఆలోచిస్తే సర్వపరిపూర్ణమైన గ్రంథం బైబిల్ మాత్రమే. అంతిమ దైవ గ్రంథము కూడా బైబిల్ మాత్రమే. ఇక దాని తర్వాత గ్రంథాలు రావాల్సిన అవసరత మనిషికి లేదు. దానికి మించిన సంగతులు రావు, లేవు, రాబోవు. కాబట్టి అంతిమ దైవ గ్రంథం బైబిలే. ఏమండి, అంతిమ దైవ గ్రంథపు మాటలు మనిషి పరలోకానికి వెళ్ళటానికి సర్వపరిపూర్ణమైన మాటలు ఉన్నది కూడా బైబిల్ మాత్రమే తప్ప వేరే గ్రంథంలో లేవు. ఒకవేళ ఏదైనా గ్రంథం ఉందని తీసుకురాయేలాగా బైబిల్ చెప్పనిది అందులో ఉన్నది ఒక్కటి చూపించు నీ చేతనైతే. కాబట్టి అంతిమ దైవ గ్రంథం ఏది? బైబిల్. ఓకే ఓకే, ప్రార్థన చేసుకున్నామా? కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన సర్వోన్నతుడైన మా కన్నతండ్రి అయిన దేవా, కన్న తండ్రిగా మిమ్మల్ని పిలిచే యోగ్యత లేకుండా చాలామందికి కొందరు చేసేసారు. కన్న తండ్రి అని నేను పిలవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ తండ్రి, అటువంటి ప్రజల్లో పుట్టిన, పాకిస్తాన్లో పుట్టిన ఒక స్త్రీ తండ్రి అని పిలవడానికి నేను తెగించాను అని ఒక పుస్తకం కూడా రాశారు తండ్రి. కానీ బైబిల్ ఎప్పుడో మీరు కన్న తండ్రి అని, నోరారా మిమ్మల్ని కన్న తండ్రిగా వేణోళ్ళలో పొగడమని ఎప్పుడో మీరు బైబిల్లో రాయించారు తండ్రి. అట్టి సర్వ పరిపూర్ణమైన మరో గ్రంథం అవసరం లేని ఉన్నతమైన పుస్తకమే బైబిల్. దాన్ని మేము పట్టుకున్నాం తండ్రి. ఇదే సర్వపరిపూర్ణ గ్రంథం అని, అంతిమ దైవ గ్రంథం అని కూడా ప్రపంచానికి చాటుతున్నాం. విన్న ప్రజలు మరెవరో చెబుతున్నట్లుగా అపోహల్లోకి వెళ్ళిపోయి మభ్యపెట్టబడకుండా, దుర్మార్గం నుంచి పుట్టి దుర్బోధకు దాసులు కాకుండా, మతోన్మాదులుగా మారకుండా, నైనా నీ శత్రువును ప్రేమించమని మీరు చెబుతారు, మరలా కత్తులు కర్రలు పట్టే స్థితికి, బాంబులు పేల్చే స్థితికి వెళ్ళిపోకుండా మీ సన్నిధిలో ప్రేమమూర్తులుగా, క్రీస్తు అంతటి వారుగా నిలవబెట్టడానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ, ఈ మాటలు విని రాసుకున్న పిల్లలు అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. మేము చెప్పిన సంగతులు అందరూ అంగీకరించరు అని, నైనా వాటిని ఒప్పుకోరు, మరలా అడ్డు చెబుతారని కూడా మాకు తెలుసు. కానీ సత్యం ప్రజలకు అవగాహన, అర్థం కావాలన్న ఆలోచనతో ఈ మాటలు చెప్పాం. చెప్పడం మా వంతు. ఎంతమంది దీన్ని వారి బ్రతుకుల్లో సార్థకతను చేకూర్చుకుంటారో అది వారి వంతు తండ్రి. మీ మాటలు ఇచ్చినందుకు చెప్పాం, మా బాధ్యత నెరవేర్చాం. మంచి ఫలాన్ని ప్రసాదించగలరని ప్రార్థిస్తూ, వచ్చిన బిడ్డలు దీవించగలరని వేడుకుంటూ, ఇటువంటి ఎన్నో గొప్ప పాఠాలు భవిష్యత్తు కాలంలో ప్రపంచానికి అందించే ఒక మంచి సంఘముగా ఈ తిరుపతి క్రైస్ట్ చర్చిని నిలబెట్టగలరని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. Rega